దయచేసి ఎవరైనా వాక్యం చదివేటువంటి వారు ఉంటే ఒక మౌత్ వాళ్ళకి ఇవ్వటానికి ఏదన్నా ఉంటే, ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఒకటి వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రత్యేక సువార్త కూడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము వాక్య పఠనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకుని వారు ధన్యులు. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో మళ్ళీ లేచి వెళ్ళటం కానీ అటువంటి ఏమీ చేయొద్దు. ఎందుకనంటే మన లూథరన్ చర్చ్ గురించి బయట చాలా ఘనంగా మీటింగ్స్లో కూడా చాలా ఘనంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 6 సినడ్లో ఎక్కడ ప్రసంగాలకు వెళ్ళినా కానీ లూథరన్ చర్చ్ యొక్క, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ యొక్క ఘనతను ముందు చెప్పిన తర్వాతే ప్రసంగానికి వెళ్ళటం జరుగుతుంది. మనది ఒక క్రమమైనటువంటి సంఘం, క్రమమైనటువంటి ఆరాధన, అంతా కూడా ఒక డిసిప్లిన్, ఒక క్రమాన్ని అనుసరించేటువంటి గొప్ప సంఘం. ఇంత గొప్ప ఆరాధన బహుశా ఏ సంఘానికి ఉండదేమో, అంత గొప్ప ఆరాధన. కనుక అంత గొప్ప ఆరాధన, అంత క్రమాన్ని కలిగినటువంటి ఆ యొక్క ఎంతో చారిత్రాత్మకమైనటువంటి సంఘంలో ఒకసారి మనము కూర్చున్నాము దేవుని సన్నిధిలో అని అంటే మరలా ఎప్పుడు లేవాలి అనేటువంటిది ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి అప్పుడు పాఠ్యభాగంలోనికి వెళతాను. ఏలియాతో దేవుడు ఆహాబుతో చెప్పమన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షం అంటే 1260 దినాలు. 1260 దినాలని చెప్పాడు ఆహాబుతో. 3.5 సంవత్సరాలు కూడా వర్షం పడదు, ఏమీ ఉండదు అని చెప్పేశాడు. చెప్పి బయటకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాల 1260 దినాలని 2 భాగాలు చేశాడు. ఒక భాగం 1000 దినాలు, రెండవ భాగం 260 దినాలు. మొదటి భాగంలో 1000 దినాలు కెరూతు వాగు దగ్గర ఉన్నాడు. కెరూతు వాగు దగ్గర, కెరూతు అనేటువంటి హిబ్రూ మాటకు అర్థం ఏంటంటే కట్ డౌన్, నరికేయ్. కెరూతు అంటే నరికేయ్. సారెపతు అనగా హిబ్రూ భాషలో రిఫైనరీ, కొలిమి. అంటే ఏలియాని కెరూతు దగ్గరికి పంపించాడు. కెరూతు దగ్గరికి పంపించినప్పుడు ఏలియా కెరూతు వాగులో నీళ్లు ఉన్నాయి, నీళ్లను చూస్తూ ఉండాలి, నీళ్ళను చూస్తూ ఉండాలి. అంటే నీరును చూస్తూ ఉంటే అది ఎండిపోతూ ఉంటుంది. అది ఎండిపోతా 1000 దినాల్లో ఎండిపోయింది. అది ఎండిపోతాం అంటే తరుగుతూ ఉంటుంది. నీళ్లు తరుగుతూ ఉంటే ఏలియా విశ్వాసం ఏమవుతూ ఉండాలి? పెరుగుతూ ఉండాలి. చాలాసార్లు చూడండి, రీసెంట్గా మన 2020లో అదే కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది ఆహారం తరుగుతూ ఉంటే క్రైస్తవులైనటువంటి వారి విశ్వాసాన్ని పెంచుకున్నారు. చాలామందికి ఆహారం తరుగుతూ ఉంటే చాలామంది విశ్వాసం చచ్చిపోయింది. కానీ క్రైస్తవులైనటువంటి వాళ్ళకి విశ్వాసం ఎందుకు పెరుగుతుందంటే మమ్మల్ని పోషించేది మమ్మల్ని పోషించేది అంతా కూడా ఎవరని? దేవుడే మమ్మల్ని పోషించేవాడని చెప్పేటువంటి విశ్వాసం పెరుగుతుంది. నీళ్లు తరుగుతుంటే విశ్వాసం పెరుగుతుంది. 1000 దినాలు అయినాయి. కట్ డౌన్. ఏలియాలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే కెరూతు వాగు దగ్గర తీసేశాడు వాటిలన్నిటిని. నెక్స్ట్ ఎక్కడికి ప్రభు అన్నాడు? సారెపతుకు నడువు అన్నాడు. సారెపతు 260 దినాలు. సారెపతుకు వచ్చిన తర్వాత తొట్టులో పిండి లేదు. అక్కడేమో కెరూతు వాగులోనేమో నీళ్లున్నాయి, వాగులో నీళ్లున్నాయి, ఇక్కడ తొట్టులో పిండి లేదు. వాగులో నీళ్లు తరుగుతూ ఉంటే విశ్వాసం పెరిగింది. ఇప్పుడు సారెపతుకు వచ్చిన తర్వాత రిఫైనరీ, సారెపతు అంటే కొలిమి, కొలిమిలో అంటే ఇంకా వేసి కాలుస్తున్నాడు. అంటే ఏలియాని బయలు ప్రవక్తల దగ్గర సవాల్ చేయాలి, అగ్ని భూమి మీదకి దిగేటంతటి విశ్వాసంలోకి ఏలియాని తీసుకురావాలి. కనుక విశ్వాసంలో ఏలియాని బలపరచడానికే
కొలిములోకి తీసుకొచ్చాడు, సారీపతులకి తీసుకొచ్చిన తర్వాత తొట్టిలో పిండి లేదు. ఇప్పుడు తొట్టిలో పిండి వస్తూ ఉంటే ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. అక్కడేమో నీళ్లు తరుగుతూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ తొట్టిలో పిండి వస్తూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది. 100% విశ్వాసం. 260 దినాలకే 100% విశ్వాసంలోకి వచ్చాడు. ఆ రాత్రి ఇంట్లో పైన పడుకుని ఉన్నాడు, మేడగదిలో పడుకుని ఉంటే ఉదయం రేపు ఆ భవిష్యత్ ప్రణాళిక ఏంటో అనేది దేవుడు తెలియజేస్తాడు. ఆ ప్రణాళిక కోసం ఎదురు చూడాలి కాబట్టి పైన పడుకుని ఉంటే ఉదయకాలం దైవజనుడా దైవజనుడా దైవజనుడు తలుపు కొడుతుంది. ఏంటని గబగబా లేచి తీశాడు. తీయగానే నా కుమారుడు చనిపోయాడు అన్నదే. వెంటనే తలుపేసేసి వెనక నుంచి పారిపోయాడా, లేకపోతే ఈ విశ్వాసానికి ఒక సవాలని చెప్పి పైకి తీసుకురమ్మన్నాడా? సరదాగా మాట్లాడదాం అందరూ కూడా. ఇది చర్చి కాదు కాబట్టి, ఓపెన్ మీటింగ్ కాబట్టి చాలా సరదాగా మాట్లాడచ్చు. వెనక నుంచి తలుపులు తీసుకుని పారిపోయాడా, లేకపోతే ఇది ఒక విశ్వాసానికి నాకు సవాలని చెప్పి ఏమైనా ఆ పిల్లవాడిని తీసుకురమ్మన్నాడా? పిల్లవాడిని తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు పిల్లవాడిని తీసుకొచ్చింది. పిల్లోడిని పడుకోబెట్టాడు. పడుకోబెట్టి ఆ పిల్లోడి మీద ఎన్నిసార్లు పడుకున్నాడా? 3 సార్లు పడుకున్నాడు. ఒక మాట అడుగుతున్నాను, ఒకసారి పడుకుంటే లేవడా? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ ప్రీచర్. నా బోధ అంతా కూడా అలా టీచింగ్ ప్రీచింగ్ రెండూ ఉంటాయి. ఎందుకంటే నేను థియలాజికల్ ఎడ్యుకేషన్ రాకముందు కామర్స్ లెక్చరర్గా రాజమండ్రిలో పనిచేసి థియలాజికల్ ఎడ్యుకేషన్కి మెడ్రాస్ గురుకులకు వెళ్ళిపోయాను. కనుక నా బోధ ప్రీచింగ్ టీచింగ్ రెండూ ఉంటాయి. కనుక అడుగుతున్నానని ఏమి ఇబ్బంది పడద్దు. ఒకసారి పడుకుంటే లేవడా? ఇప్పుడు దావీదు గొల్లియాతును కొట్టడానికి ఎన్ని రాళ్ళు తెచ్చాడే? నా చేయి చూసి చెప్పొచ్చు. 5 రాళ్ళు తీసుకొచ్చాడు. ఎన్ని రాళ్ళతో కొట్టాడు? ఒకరైతో కొడతానన్న సంగతి దావీదుకి తెలీదా? మరి తెలుసుండి ఎందుకు తెచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద ఎన్ని మాటలు పలికాడు? 6 పలకూడదా? 5 పలకూడదా? 7 పలకాలా? సరే, ఇవన్నీ మనం ఆలోచన చేసేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా ఆలోచింప చేసేటువంటి విషయాలు. ఆయన 3.5 సంవత్సరాల సువార్త ఎందుకు చేశాడు? 4.5 చేయకూడదా? 4 చేయకూడదా? 5 చేయకూడదా? 30 సంవత్సరాలకే ఎందుకు వచ్చాడు యాజకుడు? 30 సంవత్సరాలకే ఎందుకు వచ్చాడు ఆయన సువార్త సేవకే? ప్రతిదీ కూడా న్యూమరికల్ సర్మన్స్ అంటారు. బిబ్లికల్గా న్యూమరికల్ సర్మన్స్ అంటారు. ప్రతి అంకెలో కూడా అద్భుతమైనటువంటి సత్యాలు. ఎంత అద్భుతమైన సత్యాలు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి 5,000 మందికి భోజనం పెట్టాడు. ఒకసారి 4,000 మందికి భోజనం పెట్టాడు. 5,000 మందికి భోజనం పెట్టేటప్పుడు 5 రొట్టెలు ఎత్తాడు, 2 చేపలు ఎత్తాడు, 12 చేపలు ఎత్తాడు. 4,000 మందికి భోజనం పెట్టేటప్పుడు 7 రొట్టెలు పెట్టాడు, కొన్ని చేపలు ఎత్తాడు, 7 గంపలు ఎత్తాడు. 5, 2, 12, 5,000 మధ్య. 4,000 మధ్య 7, కొన్ని 7. అసలు ఏంటి అసలు ఇందులో ఈ ప్రతి అంకెలో కూడా అద్భుతమైనటువంటి రహస్యాలు. 30 సంవత్సరాలకే ఎందుకు వచ్చాడు? యాజకుడు అవ్వాలి అని అంటే లేవీల్లో 25 సంవత్సరాలు, ప్రధాన యాజకుడు అవ్వాలంటే 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు వచ్చింది మెస్సియాగా కాదు, ప్రధాన యాజకుడిగా. మొదటి రాకడ ప్రధాన యాజకుడు కాబట్టి, ప్రధాన యాజకుడి యొక్క వయస్సు 30 సంవత్సరాలు కాబట్టి, యాజకుడి వయసు అంత లేవీలుగా అంత సేవలోకి వచ్చేటప్పటికి 25 సంవత్సరాలు, ప్రధాన యాజకుడు అవ్వాలంటే 30 సంవత్సరాలు కాబట్టి 30వ సంవత్సరానికి వచ్చింది ప్రధాన యాజకుడు కాబట్టి 30వ సంవత్సరానికి వచ్చాడు. ప్రతి దానికి కూడా 3.5 సంవత్సరాలే ఎందుకు చేయాల్సి వచ్చింది? పస్కా గొర్రె పిల్లని దశమ రోజున కొనాలి. దశమ రోజుని అంటే దశమ రోజుని మొదటి నెల దశమ రోజున గొర్రె పిల్లని కొనుక్కు రావాలి. 3.5 రోజులు అంటే 14వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల దాకా సొంత బిడ్డను చూసుకున్నట్టుగా ఇంట్లో ఇశ్రాయేలీయులు ఆ గొర్రె పిల్లని చూసుకోవాలి. 3.5 రోజులు ఇంట్లో దాన్ని పెంచి 3.5 రోజుల తర్వాత 3 గంటలకు దాన్ని చంపేయాలి. ఎందుకంటే ఆయన వచ్చింది పస్కా గొర్రెపిల్ల కాబట్టి, ఆయన పస్కా లోక పాపమును మోసుకొని పోవు పస్కా గొర్రెపిల్ల కాబట్టి 3.5 రోజులు దాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. యూదుల లెక్క ప్రకారం రోజుకు 1 సంవత్సరం కాబట్టి 3.5 సంవత్సరం. ప్రతి దానికి కూడా ఇప్పుడు చూడు, 3 సార్లు ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? అప్పటికి చనిపోయినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు.
ఏదైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని చూసి ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చనిపోయినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అంతకుముందు ఎవరో కూడా చేసిన ప్రాక్టీస్ లేదు. ఏలియా చేద్దామంటే ద ఫస్ట్ డెత్ ప్రాక్టీస్, ఈ ఫస్ట్ డెత్ ప్రాక్టీస్లో ఎలా చేసా పిల్లల్ని లేపాలి. మరి దేవుడిచ్చిన గైడెన్స్, ఆలోచన ఎంత అద్భుతం. పిల్లోడిని తీసుకొచ్చాడు, పడుకోబెట్టాడు. పిల్లోడి మీద 3 సార్లు పడుకుని తిరిగి లేచాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం. మీరు ఇశ్రాయేలులను ఎలాగూ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ఇది ఎవరిస్తారు? ఎవరిస్తారు? మీ ప్యారిస్ పాస్టర్ గారు ఇస్తారు. అంటే దీవెన. ఇప్పుడు ఏలియా చచ్చిపోయిన పిల్లోడిని లేపటానికే ప్రాక్టికల్గా లాలోంచి ఏం తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా కానీ లాను అనుసరించి చేశారు, దేవుని వాక్యాన్ని అనుసరించి చేశారు తప్ప ఏది కూడా లాను దాటి కానీ దేవుని వాక్యాన్ని దాటి అవతలకి వెళ్ళలేదు. పిల్లోడి మీద పడుకున్నాడు. యెహోవాను ఆశీర్వదించి నేను కాపాడును గాక, పైకి లేచాడు. మళ్ళా పడుకున్నాడు. యెహోవా తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేసి అనగానే బళ్ళుని దిగిపోయింది అంతే కాంతి. ఇప్పుడు చచ్చిన వాళ్ళు ఏముంది? జీవం ఉందా? చచ్చిపోయిన వాళ్ళు ఏముంటుంది? చీకటి ఉంటుంది. నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయను గాక అనగానే వెలుగు ఎప్పుడైతే పిల్లోళ్ళలోకి వచ్చిందో పిల్లోళ్ళలో ఉన్నటువంటి మరణపు చీకటి ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానం అనుగ్రహించనగానే తుళ్ళిపళ్ళెగిశాడు. అంటే దీవెనతోటి ఎవరిని బ్రతికించాడు? చచ్చిపోయినా పిల్లోని బ్రతికించాడు. మనం అప్పుడు దాకా ఉంటారు, కానుకేసేస్తారు. దీవెన మాత్రం తీసుకోకుండా పరుగు, మామూలు పరుగు కాదు. మీకు అసలు రహస్యం, నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చావన్నది కాదు, దైవజనుడి యొక్క దీవెన తీసుకోకుండా అడుగు కూడా బయటకు పెట్టొద్దు. ఎందుకంటే దీవెన అనగా నీకు మరణములో నుండి నిన్ను జీవములోనికి నడిపించేటువంటిదే ఆశీర్వాదం. ఇశ్రాయేలీయుల దీవెన లేకుండా వాళ్ళు వెళ్ళింది లేదు, నడిచింది లేదు. వాళ్ళు కూర్చున్న దీవెనే, వెళ్ళిన దీవెనే, నడిచిన దీవెనే, వాళ్ళు తిన్న దీవెనే, ఏదైనా సరే దీవెన. అంటే దైవజనుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అంత గొప్పది. ఆ ఆశీర్వాదం విలువ తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఆశీర్వాదం తీసుకోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావన్నది కాదు, బయటికి వెళ్ళేటప్పుడు దైవజనుడి యొక్క ఆశీర్వాదం తీసుకోకుండా మాత్రం అడుగు బయటికి పెట్టద్దు. అడుగు బయటికి పెట్టావా నీవు, అర్థమైందా, ఆ జీవాన్ని ఆ వెలుగును కలిగి ఉండలేవు. కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పుడు దయచేసి, ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే చాలా సభల్లో మాట్లాడేటప్పుడు ప్రార్థన అని అలా కళ్ళు మూసుకోగానే ఈ పక్కన ఆర్కెస్ట్రా వాళ్ళు ఉండరు, ఆ పక్కన క్వైర్ వాళ్ళు ఉండరు. ఎందుకనంటే ఆ దీవెన తీసుకునేదాకా అడుగు కూడా బయటికి పెట్టొద్దు. అంత విలువైనది దైవజనుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఆ దైవజనుడు నోటంటే వచ్చేటువంటి ఆఖరి 3 మాటలు చాలా విలువైనటువంటివి. ఆ విలువైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడ, సృష్టికర్త, మా రక్షకాని స్తోత్రాలు. నాయనా, సెయింట్ మాథ్యూస్ ఈస్ట్ ప్యారిష్ని బట్టి ప్రభువా, నాయనా ఇదిగో ప్యారిష్ గురువర్యులు రెవరెండ్ ప్రభువా చక్రధర్ గారిని బట్టి ప్రభువా, అలాగే తండ్రి నాయన అదనపు కాపురలు ప్రభువా, నాయన రెవరెండ్ ప్రభువా, నాయన ఇదిగో తండ్రి ప్రభువా, మరి
అదనపు కాపరులను బట్టి తండ్రి, ప్యారిష్ డెలిగేట్ నాయన, ఇదిగో తండ్రి సంఘ పెద్దలు నాయన, ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఇదిగో ప్రభు తండ్రి కమిటీ వారిని బట్టి, పిసిసి వారు, ఎల్సిసి వారు కమిటీని బట్టి తండ్రి థ్యాంక్ యూ. అదనపు కాపరులను బట్టి ప్రభువా, కూడి వచ్చిన సంఘ విశ్వాసులు, స్త్రీల సమాజం, యవనస్తులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ప్రభువా, గడిచిన దినాల్లో ఉన్నటువంటి దాన్ని మరలా ప్రభా నీ దాసులు నాయన కాపరులు ప్రభా కొనసాగిస్తున్నటువంటి సువార్త కూడికను బట్టి ప్రభువా, నెలలో ఒక దిన సువార్త కూడికను బట్టి మీ స్తోత్రాలు నాయన. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ బలపరచండి. వాక్యంలో సత్యం ఉన్నదో బిడ్డలతో మాట్లాడండి. వాక్యం నీది మాట్లాడవాడిని దాసుడు ప్రభువా నాయన. ఎన్నిక లేని వాడను, చెత్తను దుమ్మును ధూళిని ప్రభువా, తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని, ఎన్నిక లేని గాడిద మీద మీరు కూర్చుంటే విలువ, ఎన్నిక లేని పాత్రను మీరు ఉపయోగిస్తే విలువ తండ్రి నీ స్తోత్రాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావాలు. సహాయం చేయండి, మీరే బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సువార్త కూడికి, ఒకదిన సువార్త కూడికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్యారిస్ పాస్టర్ గారు, ప్యారిస్ పాస్టర్ గారు, రెవరెండ్ చక్రధర్ గారికి, అదనపు కాపర్లు మరియు కమిటీ సభ్యులకు మరి యొక్క నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. రెవరెండ్ మరి ప్యారిస్ పాస్టర్ గారు, రెవరెండ్ చక్రధర్ గారికి, రెవరెండ్ పి దేవసహాయం గారికి, అలాగే మరి యొక్క రెవరెండ్ ఏ జేమ్స్ అయ్య గారికి, రెవరెండ్ విక్టర్ ప్రేమసాగర్ గారికి, రెవరెండ్ డేవిడ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కమిటీ వారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, మరలా చదువమ్మా ఆ వాక్యాన్ని. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై అమ్మ గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించువారు ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథం చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఎంత అద్భుతమైన గ్రంథము అని అంటే, చాలా వరకు కూడా చాలామంది ప్రకటన గ్రంథాన్ని మరి చాలా వరకు కూడా దాన్ని ఎక్కువగా ధ్యానం చేయటానికి అయ్యగా, ఎందుకంటే ఏదో పుస్తకాల రూపంలో రాస్తారు, కానీ దానికి వచ్చేటప్పటికి చాలా తక్కువ, అతి తక్కువ మంది దాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథాన్ని జస్ట్ అవుట్లైన్ మాత్రమే చెప్తాను. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 22 అధ్యాయాలు. 22 అనేటువంటి దాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, కీర్తన గ్రంథం 119వ కీర్తన పైన ఒక మాట ఉంది, చదవండి. పైన ఉంటుంది ఆలిఫ్, తర్వాత 8 వచనాల తర్వాత ఏముంది? బేత్, తర్వాత 8 వచనాల తర్వాత గిమల్, తర్వాత 8 వచనాల తర్వాత దాలిత్, తర్వాత 8 వచనాల తర్వాత హే, తర్వాత వౌ, తర్వాత జాయిన్. ఇలాగా చివరికంటా చెప్పుకుంటా వెళ్ళిపోతే అమ్మ 119 ఆఖరిది ఏంటి? టౌ. మీరు ఎందుకంటే మనకి ఇది నేను ఏదైనా అంటే బైబిల్ స్టడీస్లో చెప్తా ఉంటాను కనుక, ఇది మనకి ఒక సభ కాబట్టి జస్ట్ అవుట్లైన్ మాత్రమే చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. మొత్తం ఆలిఫ్, బేత్, గేమల్, దాల్, హే, టౌ, అదైనా జాయిన్, అంతనే ఔ, టాయిన్, జాయిన్, ఓ, యోద్, 10 యోద్, అలా చెప్పుకుంటూ పోతే చివరిది టౌ. అంటే ఆలిఫ్ టు టౌ. ఆలిఫ్ అంటే హిబ్రూ భాషలో మొదటి అక్షరం, టౌ అంటే హిబ్రూ భాషలో ఆఖరి అక్షరం. ఏ టు జెడ్, ఆ నుంచి బండిరా దాకా. అది తెలుగులో 56 అయితే, ఇంగ్లీష్లో 26 అయితే, హిబ్రూలో 22. ఎన్ని? 22. ఈ 22
అక్షరాలకి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ అంకెలకి ఇది అక్షరాలకి అర్థాలు ఉండవు, వాల్యూస్ ఉండవు. వాల్యూ అంటే విలువ, అర్థం అని రెండు ఉండవు. కానీ హిబ్రూ భాష ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన భాష. హిబ్రూ భాష అనేది ప్రపంచంలోనే ప్రపంచ భాషలన్నింటిలోకెల్లా ఒక ప్రత్యేకమైనటువంటి భాష. హిబ్రూ భాషకి అర్థం ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అర్థము ప్లస్ వాల్యూ ఉంటుంది. ఇందులో మొదటిది ఆలిఫ్. ఆలిఫ్ అంటే అర్థం ఏంటంటే సాక్రిఫిషియల్ ఆక్స్. సాక్రిఫిషియల్ ఆక్స్ అంటే బలి పశువు. ఆ అక్షరం ఎలా ఉంటుందంటే ఎద్దు కొమ్ములతోటి ఎద్దు తలలాగుండి ఇలా అడ్డంగా ఒక గీత ఉండి తల రెండు కొమ్ముల్లా ఉంటుంది. అంటే బోర్డు ఉంటే చూపించేవాడిని, అదేందా ఆ మొత్తం లెటర్స్ అన్నీ కూడా గీసి చూపించేవాడిని. అది దాన్ని ఆలిఫ్ అంటే సాక్రిఫిషియల్ ఆక్స్, బలి పశువు. ఎవరో బలి పశువు? ప్రభు అయిన యేసు. రెండు బేత్, సెకండ్ లెటర్ బేత్. బేత్ అంటే హిబ్రూ భాషలో హౌస్, ఇల్లు. బేత్ ఎల్, బేతేల్ అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం. యాకోబు పెడతాడు కదా అక్కడ బేతేల్కి వచ్చాడు అని. బేత్ అంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. దాని లెటర్ కూడా మందిరంలాగా ఉంటుంది ఆ అక్షరం. మూడవది గిమల్. గిమల్ అంటే క్యామెల్. క్యామెల్ అంటూ ఉంటే అంటే ట్రావెల్, ప్రయాణం. హౌస్ ఆఫ్ గాడ్ ఒకటి, సాక్రిఫిషియల్ ఆక్స్ అంటే బలి పశువు యేసు. హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం యేసు. మూడవది గిమల్ అంటే క్యామెల్, నేనే మార్గం, నేనే మార్గం. నాలుగవది దాళిత్. దాళిత్ అంటే ద డోర్. దాళిత్ అంటే ద డోర్. డోర్ అంటే నేనే ద్వారం. ఐదవది హే. హే అనగా గ్రేస్, కృప. ఐదు ఏంటి? గ్రేస్. ఎవరా కృప? యేసు. ఇలాగా 22 అక్షరాలకి కూడా 22 అర్థాలు ఉంటాయి. 22 అక్షరాలకి 22 అర్థాలు. ఈ 22 అక్షరాలని ప్రకటన గ్రంథం 22 అధ్యాయంతో కూర్చాడు. ఎలా కూర్చాడు అనేటువంటి దాన్ని మీకు చూపిస్తాను. అమ్మా నువ్వు చదువుతున్నావు కదా, నేను చెప్పినప్పుడు ఆ వాల్యూస్ అర్థాలు చెప్పాను కదా, వాల్యూస్ చూడు. అది తీసుకో, 119 తీసుకో, దాన్ని కౌంట్ చేసి నాకు చెప్పాలి నువ్వు. ఆ కౌంట్ మీదే ఉంది ఆధారపడి ప్రకటన గ్రంథం. ఆలిఫ్ దగ్గర ఒకటి, ఆలిఫ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి నువ్వు. ఆలిఫ్ ఒకటి, తర్వాత బేత్ 2, తర్వాత నువ్వు చదువుతూ ఉండు. గిమల్ 3, దాళిత్ హే 6, 7, 8, 9, యోద్ 10. అలా చూడరా 10 వచ్చి యోద్ ఎలా చూడు తల్లి. యోద్ 10 వచ్చింది కదా. తర్వాత ఏంటి? యోద్ తర్వాత కఫ్. కఫ్ 20. వాల్యూస్ మారిపోతాయి. అక్కడి నుంచి 11 రాదు, 20. అక్కడి నుంచి 20 వేసుకెళ్ళు. 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఓకేనా? ఆ తర్వాత వాల్యూ 200, 300, 400. సరిపోయినాయా? ఎక్కడో మిస్ అయ్యావు మరి. అదే మరి యోధికి వచ్చేటప్పటికి ఎంత? 10. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో 90 దాకా, 100 దాకా వెళ్ళొచ్చు. వంద అక్కడ, తర్వాత 200, తర్వాత 300, తర్వాత 400. ఓకేనా? సరిపోయిన 22. ఆ 22 వాల్యూస్ని క్యాల్కులేట్ చేయి. సెల్ ఫోన్ ఉంటే 1 + 2 + 3 + 4 +
అలా క్యాల్కులేషన్కి వెళ్ళిపోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుంది లేదా? ఫోనే తెచ్చుకోలేదా? అదిగో పక్క అమ్మాయి తెచ్చింది చూడు. నువ్వు చెప్తా ఉంటే క్యాల్కులేట్ చేసేస్తూ ఉంటుంది. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 10 + 20 + 30 + 40 40 + 50 + 60 + 70 + 80 + 90 + 100 + 200 + 300 + 400 మొత్తం 1495 వచ్చిందో లేదో చెప్పే తల్లి. 1495 అంటే ప్రకటన గ్రంథాన్ని డీకోడ్ చేస్తే, ప్రకటన గ్రంథాన్ని డీకోడ్, ఎందుకంటే బిబ్లికల్ కోడ్స్ ఇవన్నీ కూడా. ప్రకటన గ్రంథాన్ని డీకోడ్ చేస్తే హిబ్రూ అక్షరాలు 22 అక్షరాలు, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు డీకోడ్ చేస్తే వచ్చినటువంటి కోడ్ ఎంత? 1495. 1495. 1 అనగా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అమ్మా, ఆది కాండం నుంచి మొదలవుతుంది ఇది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ద నెక్స్ట్ వన్, ద నెంబర్ 4. నెంబర్ 4 అనగా ద గాస్పల్. ఎంత? సువార్త 4. ద నెంబర్ 9, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరు? ఆత్మఫలం 9. ద 5 హిబ్రూ లెటర్ హే, ద గ్రేస్. కృప అంటే ఎవరు? యేసు. నెంబర్ 1 తండ్రి, ద 5 కుమారుడు, ద 9 పరిశుద్ధాత్మ. ఇలా ముగ్గురు కలిసి వర్క్ చేసింది దేనికోసం? ద నెంబర్ 4. నెంబర్ 4 సువార్త. అంటే ప్రకటన గ్రంథం ఆది కాండం నుంచి 66 పుస్తకాల్లో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అందులోనే ఉన్నారు. ఇలా ముగ్గురు పనిచేసింది దేని కొరకు? సువార్త కొరకు. సువార్త అంటే రక్షణ, సువార్త కొరకు. అర్థమైందా? ఇది ప్రకటన గ్రంథ డీకోడ్. ఇందులో మొదటిది అదైన మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4, 5 ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క దాన్ని తెలియచేస్తుంది. అమ్మా, ఒక్కొక్క అధ్యాయం, ఎందుకంటే మనకున్న ఇది ఇచ్చింది వేరు కనుక ఇచ్చిన లెసన్లోంచి వెళతాను. జస్ట్ ఇది ఇంకొకసారి దేవుడి చిత్తమై ఇంకెప్పుడైనా ఇంకోసారి వస్తే వాటిలో ఉన్నటువంటి ఇంకా ఒక్కొక్క అధ్యాయం ఏంటనేది వివరించి చెప్తాను. కనుక ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల్లో ఈ 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి దాంట్లో 22వ అధ్యాయంలో మనకిచ్చినటువంటి అంశం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అమ్మ, ఒక మాట అడుగుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు, ఇదిగో అన్నాడా, అదిగో అన్నాడా? ఇదిగో అంటే ఏంటి, అదిగో అంటే ఏంటి? ఇదిగో అంటే ఇక్కడ, అదిగో అంటే అక్కడ. ఇప్పుడు ఇదిగో అన్నాడా, అదిగో అన్నాడా? ఎంత దూరం అంటే అలా కాదు. ఇప్పుడు ప్యారిస్ పాస్టర్ గారు అంటే రెవరెండ్ చక్రధర్ గారు, అర్థమైందా? రెవరెండ్ చక్రధర్ గారు అది అన్న ఎక్కడి వరకు వచ్చావని అన్నాడు. పలానా చోట వరకు వచ్చానని కొలత వేసాడా లేదా? మీ ప్యారిస్ పాస్టర్ గారే గొప్ప వర్తమానికులు. మీ ప్యారిస్ పాస్టర్ గారే గొప్ప వర్తమానికులు, మంచి వర్తమానికులు. దేవుడు కృప, అర్థమైందా? మంచి గొప్ప వర్తమానికులు దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇంకా అన్న దేవసామ అన్నది అన్న అయితే ఇంకా నాకు సినడకు వచ్చిన 2006 నుంచి కూడా అన్న మాకు మంచి ఎలా అంటే నాకు మంచి ప్రోత్సాహం, నాకే కాదు ఎంతోమంది పాదిరి గారికి మంచి ప్రోత్సాహకరమైనటువంటి అందించేవాడు. ఇంక వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ అయ్య గారు, అలాగే మిత్రులు ఇరువురు కూడా నా హృదయపూర్వక వందనాలు. మీరు గొప్ప వర్తమానికుని ముందెట్టుకుని వర్తమానం చెప్పేస్తున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్యారిస్ పాస్టర్ గారికి మధురపకారులను మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకొంచున్నాను. కనుక తల్లి,
ఇదిగో అంటే ఏంటి, అదిగో అంటే ఏంటి? ఇదిగో అంటే ఇక్కడ, అదిగో అంటే అక్కడ. ఇదిగో అన్నాడా, అదిగో అన్నాడా? ఎంత దూరం? ఆ దగ్గర అంటే ఎంత? ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను. అది ఇక కొలత వేయొద్దా? కొలత వేద్దామా వద్దా? మీరు వేద్దామంటే వేద్దాం. చెప్పండి, అందరూ చెప్పండి, వేద్దామా? యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కొలత వేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నీవు తూనిక ప్రకారము అనగా దినమొకటింటికి మా ఒక్క నిమిషం. నీవు తూనిక ప్రకారం, తూనిక అంటే కాట తక్కిన, తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున. అంటే ఎంత తినాలి? 20 తులాలు తినాలి రోజుకి. రోజుకి ఎన్ని పూటలు? 3 పూట్ల. అంటే మీరు 3 సార్లు తింటారనమాట. అంటే ఎన్నిసార్లు తింటారు పూటలు ఏంటి? ఎన్నిసార్లు తింటారు? పగటి పూట, రాత్రి పూట, అంటే 2 పూటలు. అంటే దినానికి ఎన్ని? 20 తులాలు. అంటే తులం అంటే ఎన్ని గ్రాములు? తులం అంటే ఎన్ని గ్రాములు? 10 గ్రాములు. 20 తులాలంటే ఎన్ని గ్రాములు? 20 × 10 200 గ్రాములు. అంటే రోజుకి ఎంత తినాలి? 200 గ్రాములు తినాలి. రోజుకి 200 గ్రాములు అంటే 30 రోజులు. 30 రోజులకి 30 200 ఎంత? 6000. 6000 అంటే ఎన్ని కేజీలు? 6 కేజీలు. చెప్పొచ్చు, తప్పులేదు ఇప్పుడు నేను, ఎందుకంటే ప్రభుత్వం లేదు కానీ బండి ఇంకా తీయలేదు కాబట్టి నేను చెప్పొచ్చు. జగనన్న బండి ఇంటి ముందుకు వచ్చి ఇచ్చే కేజీలు ఎన్ని? 5. బైబిల్లో ఇచ్చే కేజీలు ఎన్ని? 6. 6కి 5కి ఎంత? కేజీ దూరంలో ఉన్నాడు. అంటే రేపు రాబోయే ప్రభుత్వం ఇస్తుందో, రేపు మరలా ప్రభుత్వం మారుతుందో, రేపు ఏం జరుగుద్దో, ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే మార్పులో ప్రపంచానికి అంతటికీ ఇచ్చేటువంటి ఒకే రేషన్ ఎంత? ప్రతి వ్యక్తికి 6 కేజీలు ఫిక్స్. ఇప్పుడు ఆల్రెడీ దేశమంతా 5 కేజీలు. అది గోధుమలు ఇవ్వని, రైస్ ఇవ్వని, దేశమంతా ఎన్ని కేజీలు? 5 కేజీలు. బైబిల్లో ఇచ్చిన కేజీలు ఎన్ని? 6 కేజీలు. అంటే 6 ఫిక్స్ అయిపోతుంది. అంటే రేషన్లో రేపు ఎన్ని కేజీలు? 6 తోటి అర్థమైందా? ఫిక్స్. ఈ 6 కేజీలని నెలంతా తినాలి. పూటకి ఎన్ని గ్రాములు? రోజుకి 200 అంటే పూటకి ఎన్ని గ్రాములు? 2 పూటలకి 100 గ్రాములు. బళ్ళో పిల్లోడికి మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చే కేజీలు ఎన్ని? 3. అంటే పిల్లోడు 100 గ్రాములు తింటాడని. అంటే రేపు భవిష్యత్తు ప్రభుత్వం, అంటే రాబోయేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటిది మరి 100 గ్రాములు అయితే మరి కేజీలు తినేసే వాళ్ళ సంగతే. ఎవర్రా బతికిపోతారు రేపంటే షుగర్ పేషెంట్లు. ఎక్కువ తినకూడదు. అలా 100 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. సరే, తినటం అయ్యింది, తింటాను దూరం వేసాం. కేజీ దూరంలో ఉన్నాడంటే వచ్చేస్తున్నాడు. అందుకే ఇదిగో తినటం అయ్యింది కదా, తాగటం చదువమా. నీళ్ళు అదిగో ఆ 200 గ్రాములు వేళకే తినాలంట. నీళ్ళు కొల ప్రకారము అరపడి చొప్పున. పడి అంటే రాయలసీమ భాషలో లీటరు, పడి అంటే రాయలసీమ భాషలో లీటర్. అరపడి అంటే 1/2 లీటరు. రోజుకి 1/2 లీటర్ అంటే నెలకి ఎన్ని లీటర్లు? నెలంటే 30 రోజులు కదా, 15 లీటర్లు. మీ ఇంట్లో ఉన్న డబ్బా ఎన్ని లీటర్లు? మీ ఇంట్లో ఉన్న డబ్బా ఎన్ని లీటర్లు? 20. బైబిల్లో ఇచ్చే డబ్బా ఎంత? 15. అంటే ఎన్ని లీటర్ల దూరంలో ఉన్నాడు? మీ ఇంట్లో ఉన్న డబ్బా 20 లీటర్లు, బైబిల్లో ఇచ్చిన డబ్బా 15 లీటర్లు. అంటే ఎన్ని లీటర్ల దూరంలో ఉన్నాడు? 5 లీటర్ల దూరంలో ఉన్నాడు. అందుకనే సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్ అంటే భవిష్యత్తులో దొరకదు అని.
రేపు 15 లీటర్లు ఫిక్స్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఎక్కడ తవ్వినా నీళ్ళు వచ్చేస్తున్నాయని. రేపు గ్రౌండ్ వాటర్ ఉండదు. ఒకవేళ గ్రౌండ్ వాటర్ ఉన్నా చేదైపోతుంది. ఏమైపోద్ది? చేదైపోతుంది. రేపు 3వ ప్రపంచ యుద్ధంలో విడిచిపెట్టేటువంటి ఆయుధాలన్నీ కూడా బయలాజికల్ వెపన్స్. బయలాజికల్ వెపన్స్ అంటే భయంకరమైనటువంటి జీవాయుధాలు, అణ్వాయుధాలు కాదు, రోగాలతో కూడినటువంటి ఆయుధాలు. అర్థమైందా? భయంకరంగా పంటల్ని మొత్తం అంతా కూడా నాశనం చేసేటువంటి ఆయుధాలు. అటువంటి వెపన్స్ వలన గ్రౌండ్ వాటర్ అంతా చేదైపోతుంది. అప్పుడు తాగటానికి నీరు ఉండదు. అప్పుడు వాటర్ కూడా ఎక్కడి నుంచి ఇచ్చే ప్రభుత్వం? రేపు వచ్చేది రేషన్ అంటే 6 కేజీల బియ్యం, 15 లీటర్ల డబ్బా. నీ నెంబర్ తోటి వచ్చేస్తుంది అంతే. వెళ్ళటం, 6 కేజీలు తెచ్చుకోవడం, 6 కేజీలు నెలంతా తినాలి, 15 లీటర్లు నెలంతా తాగాలి. ఎలా తాగాలి? రోజుకి 1/2 లీటర్ అంట. అంటే పిల్లోడు చుక్కల మంది వేస్తారు చూసావు, పిల్లరు ఆ చుక్కల మందితో ముంచుకుని 4 తడుపుకోవడమేనా? ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అయిపోతుంది ఇప్పుడు. అది అందా అంతానే అది ఆల్క్లైడ్ అనే వాటర్ బాటిల్ ఏదో వచ్చింది. 1/2 లీటర్ 100 రూపాయలు. 1/2 లీటర్ 100 రూపాయలు. అన్నీ కూడా మినరల్సే అందులో. ఒక రోజుకి 1/2 లీటర్ బాటిల్ తాగితే చాలు. రోజంతా ఎలా ఉండొచ్చు? ఎనర్జీ అండ్ యాక్టివ్. అది ఆల్రెడీ వచ్చేసింది. మీరు పెద్ద పెద్ద షాపుల్లో తీసుకోండి. బ్లాక్ వాటర్ అంటారు దాన్ని. లీటర్ 100 రూపాయలు. ప్రస్తుతానికి ఎవరు తాగుతున్నారు అదంటే సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్స్, ఇలాంటి పెద్ద పెద్ద బిగ్ షాట్సే తాగుతున్నారు. అది లీటరు మనకు వచ్చింది లీటర్ 100. వాళ్ళు తాగేది లీటర్ 500 రూపాయలు. దాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే ఆ వాటర్ ఎలాంటిది అంటే పూర్వకాలంలో బావుల్లోంచి వాటర్ తాగేవారు చూసావా? ఆ వాటర్ అంటే ఇదివరకు బావిలో ఏముండేవి? అన్ని మినరల్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి? అంతా కూడా గ్రౌండ్ వాటర్ కలుషితం అయిపోయిందిగా. అంటే ఇప్పుడు అదే వాటర్ని 1/2 లీటర్ 100 రూపాయలకు వస్తుంది మార్కెట్లో. అంటే 1/2 లీటర్ తాగితే ఆ రోజంతా ఎలా ఉండొచ్చు? ఎనర్జీగా, శక్తితో ఉంటారనమాట. మరి సామాన్యుల సంగతి ఏంటి? సామాన్యులు ఇదే రేషన్ వాటర్ను కొనుక్కోవటం, పిల్లలతో పట్టుకోవడం, నాలుక మీద వేసుకోవటం. ఇంకా దాహం వేస్తే 15 లీటర్లు తాగేస్తాడు. 3 రోజుల్లోనే తాగేస్తాడు, లేదా వారం రోజులు తాగేస్తాడు. ఆ తర్వాత దాహం అయితే పిల్లల రక్తం తాగేస్తాడు. 6 కేజీలు అయిపోతే ఎవరు మాంసం తినేస్తారా? పిల్లల మాంసం తినలేదా? యెరూషలేములో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి వాడు యెరూషలేం మీదకి వచ్చి దాడికి వచ్చినప్పుడు 40 రోజులు యెరూషలేమును బంధించేస్తే బయట లోపలికి కానీ లోపల బయటికి కానీ రాకుండా ఉంటే నీళ్ళు లేవు, ఆహారం లేదు. అప్పుడు ఒక ఆవిడ అంటుంది, ఈరోజు నా పిల్లల్ని వండుకు తినేద్దాం, రేపు నీ పిల్లను వండుకు తినేద్దాం. అంతటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఇదిగో ఎన్ని లీటర్ల దూరం? 5 లీటర్ల దూరం. ఇదిగో త్వరగా వచ్చినాను. దగ్గరికి వచ్చేసాడు లేడా? కొలత వేసావు. ఆ 3వది వద్దు. ఎందుకంటే అది చదువుకోవటానికే తప్ప 3వది అది చెప్పటానికి అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని చెప్పలేం కూడా. అది చదువుకోవటానికే తప్ప ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దానికి కింద ఇంకోటి ఉంది 3వది. అర్థమైందా? ఆహారం, నీళ్లు, ఆహారం ఎలా వండుకోవాలో ఉంది. దాన్ని వద్దు. ఎందుకంటే మనం దాన్ని మాట్లాడాల్సిన పని లేదు. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. కనుక అంత దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వచ్చుతుంటే 14వ వచనం చదువురా. జీవవృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించువారు. అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే ఏం ఉతుక్కోవాలి? వస్త్రాలు ఉతుక్కోవాలి. ఆ పట్టణం వస్త్రాలను ఉతుక్కుంటేనే పట్టణంలోనికి ప్రవేశిస్తాం. ఇంతకీ వస్త్రాలు ఎప్పుడు ఉతుక్కోవాలి? సరే, ప్రకటన గ్రంథం 16:16. ప్రకటన గ్రంథం 16:16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున చెనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి వస్త్రమును
ఇందాక నువ్వు చదివిందామా? ఉతుక్కొని వాడు దంచాడు. ముందు ఉతుక్కోవాలా కాపాడుకోవాలా? కాపాడుకోవాలా? ఉతుక్కోవాలా కాపాడుకోవాలా? ఆడవాళ్ళు మీరే చెప్పకపోతే మేము చెప్పమా? ఉతుక్కోవాలి, తర్వాత కాపాడుకోవాలి. ఉతుక్కోవాలి అంటే ఆల్రెడీ ఏమైపోయిందని, మురికైపోయిందని. మురికైన దాన్ని ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఉతికిన దాన్ని మళ్ళీ మురికి అవ్వకుండా కాపాడుకోవాలి. ఆల్రెడీ ఒకనాడు మురికైపోయాం, ఇచ్చిన వస్త్రం మురికైపోయాం. మురికైపోయిన మనం దేంతో ఉతుక్కోవాలి? ఉతుక్కున్న తర్వాత ఉతుక్కున్నవాడు ఆ పట్టణంలోకి ప్రవేశిస్తాడంట. ఆ పట్టణంలోకి ఎప్పుడు ప్రవేశిస్తాం? ఆ ప్రవేశించేంత వరకు ఉతుక్కున్నవాడు ఆ వస్త్రాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ప్రతిదీ కూడా కొలతేసుకుని వెళదాం. ఇంతకే ఆ పట్టణం ఏంటో తెలియాలి. ఆ పట్టణం ఏంటో తెలిస్తే ఇక్కడ మనం ఉన్నది ఎలాంటిదో మీకు ఒక అవగాహన వస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువమ్మా. అమ్మ ఒక్క నిమిషం. ఆ పట్టణము ప్రాకారము అమ్మ ఇంకా కిందకి రావాలి. 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది. అమ్మ ఒక్క నిమిషం. చచ్చౌకమైనది అంటే 4 వైపులా సమానం, చతురస్రాకారం. ఇప్పుడు మన భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది, వృత్తాకారం. కానీ రేపు నువ్వు వెళ్ళబోయేటువంటి ఆ పరదేశం, ఆ పరలోకం అనేటువంటి పట్టణం చచ్చౌకమైనది అంటే చతురస్రాకారం. ఎలా ఉంది చదరా? చచ్చౌకమైనది. దాని పొడవు దాని వెడల్పుతో సమానం. అది కొలకర్రతో పట్టణమును కొలువగా ఎన్ని కోసులు? 750 కోసులు. ఇదివరకు బిబ్లికల్గా దాని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ చేసేటప్పటికి ఉన్నటువంటి లెక్క ప్రకారంగా, అంటే భాష అర్థమైందా? పాతలో చూడండి, చాలామంది దమ్మిడీలు అంటారు, అణాలు అంటారు, ఏంటారు. తర్వాతకు వచ్చేటప్పటికి ఎంతకు వచ్చింది? ఇప్పుడు రూపాయి. అంతకుముందు దమ్మిడి, అణ ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు రూపాయి. అలాగే ఇదివరకు కోసుల తర్వాత పర్లాంగులు తర్వాత మైళ్ళు తర్వాత ఇప్పుడు ఫైనల్గా కిలోమీటర్లు. ఇప్పుడు 750 కోసులు అనేదాన్ని 750 కోసులు ఒక్కసారి ఎవరి దగ్గర, మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నా ఎన్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేయండి అమ్మా? 1500. గట్టిగా చెప్పు. 1500 మైళ్ళ కిలోమీటర్లు 1500. ఇంకేమైనా ఉందా? 1500 1500 కిలోమీటర్లు 750 అంటే. ఇప్పుడు చూడండి, 1500 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి ఎక్కడి వరకా? ఇక్కడి నుంచి కలకత్తాకి ఎంత దూరం? అంటే ఇక్కడి నుంచి కలకత్తా 1500 ఉంటుందా? 1500. అంటే పొడవు 1500, వెడల్పు 1500, ఎత్తు కూడా 1500. అంతేనా? 750 కోసులు అంతే వచ్చిందమ్మా. మీరు కన్వర్ట్ చేసి చూడండి కరెక్ట్గా. 750ని దాని కిలోమీటర్స్ 750 దాంట్లో ఏమన్నా కోసులు అన్నాడు అంటే పర్లాంగ్స్. 750 పర్లాంగ్స్ అనేటువంటి దాని పర్లాంగులో దాన్ని అది 1500 చిల్లర వస్తుంది. 1520 23 వస్తుంది. అది 1550 ఇది. కనుక పొడవు 1550, వెడల్పు 1550, ఎత్తు 1550.
అంటే అది చతురస్రాకారపు సిటీ. ఇప్పుడు పొడవు అంటే ఇక్కడి నుంచి దాదాపు ఎంతవరకు? కలకత్తా వరకు. అలాగే పొడవు, వెడల్పు, అలాగే ఎత్తు. ఈ పట్టణంలో ఏమిస్తాడంట? ఇది పట్టణపు కొలత. ఇందులో ఏమిస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంత, ఆ ఇల్లే ఈ పట్టణం, ఆ ఇల్లే ఈ పట్టణం. నా తండ్రి ఇంట అనగా పట్టణంలో అనేక నివాసములు కలవు. నివాసము అనేటువంటి దాన్ని గ్రీకు భాషలో మొనే అన్నాడు. మొనే అంటే పర్మనెంట్ హౌస్. మొనే అంటే పర్మనెంట్ హౌస్. నా తండ్రి ఇంట అంటే ఆ పట్టణంలో చాలా వరకు కూడా అన్ని పర్మనెంట్ హౌసెస్ అంట. పర్మనెంట్ హౌసెస్ అంటే ఇది అపార్ట్మెంట్స్. ఎంత ఎత్తురా అంటే ఒక్కొక్కటే పొడవు 1550, వెడల్పు 1550, ఎత్తు. సరే, పొడవు వెడల్పు అంటే పర్వాలేదు. ఒక అపార్ట్మెంట్ ఎత్తి ఎంత? ఒక అపార్ట్మెంట్ ఎత్తి ఎంత? 1550. అంటే అందులో నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు. లేని ఏళ్ళు మీతో చెప్తును, మీకు స్థలము స్థలాన్ని టోపోస్ అన్నాడు. టోపోస్ అంటే బెడ్రూమ్. నువ్వు ఉండేటువంటి రూమ్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఎత్తే ఎంత, అందులో ఉండే ఎంత, అందులో నువ్వు ఉండే ప్లేస్ ఎక్కడా? అలాంటి అపార్ట్మెంట్స్ 1550 కిలోమీటర్ల దూరంలో ఇటు అటు అటు. అసలు ఊహించు ఆ పట్టణం. అసలు నీ ఊహకే అందదు ఆ పట్టణం. అంత అద్భుతమైన పట్టణం నీ కోసం ఇవ్వబోతున్నాడు. అంత అద్భుతమైన పట్టణం నువ్వు కనీసం ఈ భూమి మీద ఎక్కడ చూసుండవు అటువంటి పట్టణాన్ని. అంత క్రిస్టల్ సిటీ అనగా వజ్ర వైడూర్యాలతోటి కట్టబడినటువంటి పట్టణం. దాని వీధులు బంగారం. ఇప్పుడు బంగారం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? నీ మెళ్ళో ఉంది. ఇప్పుడు నీ మెళ్ళో ఉన్న బంగారం రేపు ఆ పట్టణంలో ఎక్కడ ఉంటుంది? గోల్డ్ ఈజ్ డస్ట్. అంటే బంగారం అక్కడ దుమ్ముతో సమానం. అంటే ఇప్పుడు మెళ్ళో వేసి తిరుగుతున్నావు, రేపు దాని కాలు కింద తొక్కుకుంటా తిరుగుతావు. అంత గొప్ప పట్టణంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే నీ వస్త్రములను నువ్వేం చేయాలి? ఉతుక్కోవాలి అంటే ఆ వస్త్రాలు అసలు ఏమైపోయాయి ఉతుక్కుంటావు? అసలు ఏంటో వస్త్రం ఏమైపోతే వస్త్రాన్ని నువ్వు ఉతుకుతావు? అసలు ఆ వస్త్రం ఏంటో మనం చూద్దాం. ఆ వస్త్రం ఏంటో చూస్తే యాక్చువల్గా వస్త్రము అనేటువంటి దాన్ని మన ఐడియాలజీలో ఇక్కడ వస్త్రము అంటే ఐడెంటిటీ. వస్త్రం అంటే ఏంటి? ఐడెంటిటీ. ఇప్పుడు దైవజనులు ఉన్నారు, అయ్యగారోళ్ళు ఉన్నారు. అయ్యగారోళ్ళు కేసక్ వేసుకోవటం వల్ల ఐడెంటిటీ. ఎవరైనా ఐడెంటిటీ. యాజకుడు అనే ఐడెంటిటీ. డాక్టర్ ఒక వార్తనే కోట్ వేసుకున్నాడు, ఐడెంటిటీ. డ్రైవర్ వేసుకున్నాడు, ఐడెంటిటీ. వస్త్రం ఐడెంటిటీ. రెండు, వస్త్రం అధికారం. వస్త్రం అధికారం, ద పవర్. రెండు ఐడెంటిటీ. అర్థమైందా? ఈ ఐడెంటిటీని, పవర్, ఈ రెండు వస్త్రం అయితే ఈ వస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు, ఏమయ్యిందో, ఈ వస్త్రం ఎలా మలినమైపోయింది, ఎలా డాగులైంది ఒక్కసారి చూడు. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. 35వ వచనం. అమ్మా ఎంత చదివావు? 35. ఒక్క నిమిషం రా. 30 చదివింది ఎంత? 30 చదువు. ఏమనేను? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు
దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు అంటే ఏం దోచేశారు? బట్టలు దోచేశారంటే అతడి ఐడెంటిటీని తీసేశారు, అతడి అధికారాన్ని తీసేశారు, అతడికి ఉన్నటువంటి సమస్తాన్ని. ఆ వస్త్రం తీసేస్తే ఏమవుతాడమ్మా? దిగంబరుడు. అంటే సిగ్గు. అంటే ఎప్పుడైతే వస్త్రం తీసేస్తాడో అవమానం. వస్త్రం తీసేస్తే ఏమవుతుంది? అవమానం. ఐడెంటిటీ పోయింది, అధికారం పోయింది, ఏమొచ్చింది? అవమానం వచ్చింది. ఐడెంటిటీ పోయింది, 2 అధికారం పోయింది. ఐడెంటిటీ అధికారం ఎప్పుడైతే పోయిందో ఏమొచ్చింది? ఆ వ్యక్తికి అవమానం వచ్చేసింది. ఇప్పుడు చూడమ్మా, యెరూషలేము నుంచి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళచ్చు. అంటే యెరూషలేము ఎక్కడ ఉంది? పైన ఉందా కింద ఉందా? పైన ఉంది. యెరికో ఎక్కడ ఉంది? కింద ఉంది. యెరూషలేము, కానీ దాని ఒరిజినల్ నేమ్ యెరూషలేము కాదు. చూడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అమ్మ పైనుంచి 4వ లైన్ చదువు అమ్మ. యెరూషలేము రాజు అని ఉండదు, షాలేం. అది ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదటిగా నీతికి రాజనియు సమాధానమిచ్చి రాజనియు అర్థమిచ్చినట్టు షాలేం. షాలేం. కానీ షాలేం అనేటువంటి పట్టణంలో యెబూసులు అనే జాతి ప్రజలు ఉండేవారు. షాలేం అనే పట్టణంలో ఏ జాతి ప్రజలు? యెబూసులు. అర్థమైందా? ఈ యెబూసుల గురించి మీరు తెలుసుకోవాలంటే ఆదికాండం 15వ అధ్యాయానికి వెళ్ళాలి. అబ్రహాము కానాను గురించి దేవుడు వాగ్దానం చేసేటప్పుడు 10 జాతుల ప్రజల్ని నీకు నీ పిల్లలకి ఇచ్చేస్తున్నానని చెప్పినప్పుడు ఆ 10 జాతుల్లో 7వ జాతి యెబూసులు. ఈ యెబూసులు అనేటువంటి వారు అర్థమైందా? కొండ మీద, అంటే కొండ ప్రాంతంలో ఉండేటువంటి వారు. మిగతా కొన్ని జాతులు కింద మీద, కొన్ని జాతుల ప్రజలు కింద ఉన్నారు. ఈ యెబూసులు అనే జాతుల ప్రజలు కొండ మీద ఉన్నారు. కొండల మీద ఉంటే దావీదు అందరినీ జయించాడు, కానీ యెబూసీయులు జయించలేదు. యెబూసీయులు జయించడానికి కొండ ఎక్కాలి. కనుక కొండ ప్రాంతానికి వచ్చేటప్పటికి అప్పుడు దావీదు అన్నాడు, యెబూసీయుల్ని ఎవడు పట్టుకుంటాడో వాడిని సైన్యాధిపత్యం చేసేస్తానంటే యోవాబు వెళ్ళి యెబూసీయులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కబురు వెళ్ళినప్పుడు వాళ్ళ దావీదుని చాలా తక్కువగా చూస్తారు. మీ దావీదుని మా ఊర్లో ఉన్నటువంటి కుంటోళ్ళు చాలు కొట్టి పారేయడానికి అంటారు. అంటే యెబూసులు అంత బలమైనటువంటి ప్రజలు, మహాబలవంతులైనటువంటి ప్రజలు యెబూసులు. యెబూసులు ఉన్నటువంటి ప్రాంతాన్ని యెబూషలేం కనుక యెబూషలేం భాషాంతరం యెరూషలేముగా కనుక యెబూషలేం. ఇప్పుడు చూడండి, మనం చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాం. ఒరిస్సా నుంచి బెంగాల్ వరకు ఏమని పిలుస్తారు? రవీంద్రనాథ్ అంటారా? రవీంద్రనాథ్ అంటారు. మనం భువనేశ్వర్ అంటాం. వాళ్ళే ఉపయోగిస్తారు భువనేశ్వర్, వాళ్ళకి అర్థమైందా? అశాంతరం యెరూషలేం, యెబూషలేం. ఇప్పుడు షాలేం అనగా నీతి సమాధానం. ఇప్పుడు నీతి సమాధానంలో ఉండవలసిన వాడు నీతి సమాధానంలో ఉండాలా? ఎరుకోకి దిగాల? ఎరుకు అంటే దాని ఒరిజినల్ నేము ఎరుకు అంటే సువాసన. ఎరుకు అంటే సువాసన. కానీ యెహోషువ ఏమన్నాడు? ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ భూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు. అంటే శాపం అంటే నీతి సమాధానంలో ఉండవలసిన వాడు దేంట్లో దిగాడు? శాపంలో దిగాడు. దిగొచ్చా? దిగితే కింద ఉన్న వాళ్ళు ఊరుకుంటారంటే ఏం చేశారు? ఐడెంటిటీ పీకేశారు, అధికారాన్ని లాగేశారు, అవమానాన్ని తీసుకురావడానికి ప్యాంటు సొక్కాయి తీసేసి దిగంబరుడుగా కూర్చోపెట్టారు. దిగంబరుడుగా ఉంటే ఎవరా దిగంబరుడు? వస్త్రాన్ని పోగొట్టుకున్న దిగంబరుడు ఎవరా? దిగంబరుడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము చల్లపుటన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఏం చేశాడు? దాక్కున్నాడు. అమ్మాయిలో చూడు, తోట చెట్ల మధ్యన
దాక్కున్నాడు. తోట చెట్లు అంటే తోట అంతా దాక్కున్నాడంటే ఓ చెట్టు దగ్గర కాలు, ఓ చెట్టు దగ్గర చెయ్యెట్టాడు, ఓ చెట్టు దగ్గర తలకాయ ఎట్టాడని కాదు. ఓ చెట్టు వెనకాల దాక్కున్నాడు. తోట చెట్ల మధ్యలో దాక్కున్నాడు. ఇది చెట్టు అనుకుందాం. దీని వెనక దాక్కున్నాడు, దీని వెనక దాక్కున్నాడు. ఇది ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తోటలోకి వచ్చేసాడు. తోటలోకి వచ్చిన తర్వాత ఏమని పిలుస్తున్నాడు? ఆదామా, ఆదామా నువ్వెక్కడున్నావు అన్నాడు. అమ్మా ఇలా చూడు, తోటలో పిల్లోడు తప్పిపోతే తండ్రి ఎలా కేకేస్తాడు? ఇంట్లో పిల్లోడిని ఎలా కేకేస్తాడు? ఏయ్ ఎక్కడున్నావు, ఏయ్ ఆదామా ఎక్కడున్నావు అంటాడు. ఇంట్లో పిల్లోడిని ఏమన్నా పెద్ద పెద్ద కేకలేసి కేకేస్తాడా? మరి తోటలో పిల్లోడిని, తోటలో పిల్లోడిని ఎలా కేకేస్తాడు అనేది కొంచెం బయట తోటలలో గట్ట పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ కేక ఏమంటారంటే పొలి కేక అంటారు. ఏ కేక అంటే ఎలాగరా అంటే, ఎక్కువ ఉందా, ఎక్కువ పెట్టండి, ఎలా ఉంటుందో చూపిస్తాను. హాల్ హాల్ హరి అదామహ పొలి కేక అంటారు దీన్ని. చాలండి. ఏ కేక? తోటలో తప్పిపోయిన కొడుకు కోసం, కనబడిన కొడుకు కోసం వేసే కేక. ఈ కేక ఇంట్లో వేస్తారేంటి? ఇంట్లో ఎక్కువ పెట్టుకుని కేకేస్తారా? ఎక్కువ పెట్టాలంటే తోటల్లోనే పెట్టాలి. అదో అదో ఎక్కడున్నావు, ఎక్కడున్నాడు? చెట్ల మధ్యలో ఉన్నాడా? చెట్టు వెనకాల ఉన్నాడా? చెట్టు వెనకాల దాక్కున్నాడు. అదమ్మా ఎక్కడున్నావు, ఎక్కడున్నాడు ఆయనకి తెలీదా? మరి తెలిసిండే ఎందుకు అడిగాడు? తెలుసుండే ఎందుకు అడిగాడు? ఏం చెప్తాడు ఆయన? తోటేనండి రహస్యం అంతానే. ఆ 3 అధ్యాయాలే రహస్యం. మనకు ఆ 3 అధ్యాయాలు తెలియనివ్వడం. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 3 అధ్యాయాలు, ఆదికాండం 3 అధ్యాయాలు. సాతానుడు మనకు ఆ 3 ఇది 3 తెలియనివ్వడం. అందుకే మన పిల్లలకి ఇస్తాం. మనం పిల్లలకి ఇస్తే వాళ్ళలో మొదటి 3 పేజీలు ఉండవు, ఆఖరి 3 పేజీలు ఉండవు. వాడే చింపించేస్తాడు. ఎందుకురా అంటే మొదటి 3 అధ్యాయాలు వాడు చేసినటువంటిది, ఆఖరి 3 అధ్యాయాలు వాడి పతనం. ఈ 2 తెలియనివ్వడం మనకే. ఎంతసేపు కీర్తనల మధ్య, సామెతల మధ్య తిప్పుతూ ఉంటాడు మనల్ని. పరమగీత మధ్య, యవనస్తులను అయితే దేని మధ్య తిప్పుతూ ఉంటాడు? పరమగీతం మధ్య తిప్పుతూ ఉంటాడు. అర్థమైందా? తెలియనివ్వడం. తోట ఆదామా ఎక్కడున్నావు? చెట్టు వెనకాల ఉన్నాడు. వచ్చేసాడు. వచ్చి ఆదామా ఎక్కడున్నావు? చెట్టు వెనకాల దాక్కున్నాడు. చెట్టు వెనకాల దాక్కున్నాడు అంటే అంతకుముందు తండ్రి తూర్పు నుంచి వచ్చేవాడు. కెరూబులు ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు తూర్పు నుంచి ప్రవేశం చేస్తాడు. ఎందుకంటే కెరూబులు ఎప్పుడు తూర్పులోనే ఉంటాయి. తూర్పు నుంచి ప్రవేశం చేస్తాడు కనుక తూర్పు నుంచి వచ్చేటప్పటికి ఆదాము ఎదురొస్తూ ఉండేవాడు. ఎదురొచ్చేటువంటి ఆదాము ఈరోజు కొడుకు రావట్లేదు అంటే కొడుకు ఏం పోయింది? తోటలో కొడుకు ఏమిచ్చాడు? ఎప్పుడైనా సరే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. కొడుక్కి పెళ్లి చేయాలంటే ఏం కట్టాలి? తండ్రి ఇల్లు కట్టాలి. ఆదాముని డైరెక్ట్గా తీసుకొచ్చేసాడా? సృష్టి అంతా చేసి ఆదాముని తెచ్చాడా? సృష్టి అంతా చేసి ఆదాముని తెచ్చి అప్పుడు భార్యను ఇచ్చాడు. అంటే మంచి తండ్రి ఆయన. ఎవరో మంచి తండ్రి. అలాంటి తండ్రి బహుశా ఎవరు ఉండరేమో, అంత గొప్ప తండ్రి. అర్థమైందా? ఇల్లు కట్టేశాడు, ఆదాముని ఇచ్చాడు. ఇంటి మీద ఎవరిని అధికారం చేశాడు? ఆదాముని. మీరు ఏంటి ఇదంతా కూడా నువ్వు అనుభవించు, నువ్వు అధికారివి, సమస్తం నీకేమై ఉంటాయి? లోబడి ఉంటాయి. అంటే ద సుప్రీం నాయకుడు. ఎవరో నాయకుడు. నాయకుడికి నాయకుడు అంటే ఏమున్నవాడు? నాయకుడు అంటే ఏమున్నవాడు అంటే ఇలాగన్నప్పుడన్నా తెలీదా? హెడ్ అంటే ఏంటి? హెడ్ అంటే ఇంట్లో నాయకుడు తండ్రి అంటే దాన్ని ఏమంటాం? హెడ్. ఇదిగో హెడ్, నాయకుడు.
నాయకుడు. అక్కడి నుంచి వచ్చేసాను, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి. నాయకుడికి హెడ్ తీసేస్తే వాళ్ళ అమ్మ దొడ్డికి కాపలా పెట్టింది, అక్కడ తోట కాపలా పెట్టాడు. దొడ్డు కాపలా పెడితే వచ్చి ఏం చేశాడు, నాయకుడు. అర్థమైందా అమ్మా? అన్నీ మనవే, పట్టుకుపోయారంతే, అన్నీ మనవే. నాయకుడు, అధికారి, ఐడెంటిటీ, ద పవర్. ఆ ఇచ్చిన వస్త్రమే అధికారం, ఆ ఇస్తున్న వస్త్రమే ఐడెంటిటీ, గుర్తింపు. అది లేకపోతే ఆదాంకి ఏమీ లేదు, గుర్తింపే లేదు, అధికారం లేదు. ఇప్పుడు సృష్టి అంతటిని కూడా ఆదాం చేతికి ఇచ్చేశాడు. ఇచ్చేసి దీన్ని పరిపాలించుకో, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే ఏ రాజ్యం చేయమన్నాడు? దేవుని రాజ్యంగా చేసేమన్నాడు. దేవుని రాజ్యంగా చేయవలసిన వాళ్ళు ఏ రాజ్యంగా మార్చేశారు? వీళ్ళ సాధారణ రాజ్యంగా మార్చేశారు. అర్థమైందా? ఎప్పుడైతే ఉన్నాడో అదవా ఎక్కడున్నావు, వెనకాల ఉన్నాడు, వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, చెట్టు వెనక ఆదాం దాక్కున్నాడని రాశాడు. దాక్కున్నాడు. బా ఎంత అద్భుతమో తెలుసా? దాక్కుంటాడు. ఎందుకంటే ప్యాకెట్లో అప్పు చేసేసాడు, ప్యాంటు సొక్కా తీసేశారు. అర్థమైందా? మీ నాన్న వస్తున్నాడు అనేప్పటికీ ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు వెనకాల దాక్కున్నాడు. వాళ్ళ నాన్న వచ్చి ప్యాకెట్లో డబ్బులు కట్టి అప్పు తీర్చి ఆ ప్యాంటు సొక్కా పెట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? కొరికివ్వాలి. వాళ్ళ నాన్న వస్తే తప్ప అప్పు తీర్చడానికి అవకాశం లేదో, వాళ్ళ నాన్న వస్తే తప్ప వస్త్రాలు తీసుకుని కొడుకెత్తాక అవకాశం లేదు. దాక్కుంటే వచ్చేసాడు. వచ్చి హలో అన్నాడు. చిట్టాను అన్నాడు. కోళ్ళు ఎక్కడా అన్నాడు. అనా కోళ్ళు ఎక్కడ అన్నాడు. ఏ కోళ్ళ కదా, కోళ్ళ నాయన కోళ్ళ పుట్టగాడు ఉన్నాను. నువ్వేమో చెట్టుకాడా, వాళ్ళేమో పుట్టగాడు. చెట్టుకో పుట్టుకోవాలి అయిపోయారు. ఏమో నాయన ఈ మధ్యన పుట్టంటే చాలు నాయన ఓ వెళ్ళిపోయి ఏం చేస్తున్నా. ఏమోనైనా లోపలి నుంచి ఎవరో కేకేస్తున్నారంట. ఏంద్రా నువ్వేమో చెట్టుకాడ కోళ్ళేమో అనగానే వచ్చారు. ఏయ్ మా అబ్బాయిని ఇప్పే అన్నాడు. మా అబ్బాయిని ఇలా పంపించాన్నాడు. మీ అబ్బాయి రావాలి అంటే అప్పు తీర్చన్నాడు. నా దేవుడైన యెహోవా తన కుమారుడిని బట్టి సిగ్గుపడిపోయాను. అవమానపడిన తన కుమారుడి కోసం చేసినటువంటి పనికి నా దేవుడైన యెహోవా ఏం చేశాడు? ఇప్పుడు చూడు, ఆదాము చెట్టు, ఈయన దేవుడైన యెహోవా ఎదురుగా ఉన్నాడు. వీళ్ళ ఇద్దరికి మధ్య ఏముంది? చెట్టు ఉందా? చెట్టు ఉందో ఏముందో చూద్దాం. హెబ్రీ పత్రిక చదవమా, 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అమ్మ ఒక్క నిమిషం బాగా ఒక్కళ్ళు చదవండి అమ్మా. ఆయన అంటే కుమారుడు దేవుడి అంటే దేవుడని యెహోవా తండ్రి మహిమ యొక్క తేజస్సును, తేజస్సు అంటే కిందేముంది? ప్రతిబింబం అంటే నీడా. ఇప్పుడు నేను నడుస్తున్నాను, నా వెనకాల ఏమి నడుస్తుంది? నేను నడుస్తుంది. నేను ఆగితే ఆగుద్ది, నేను పరిగెడితే పరిగెడుద్ది, నేను కూర్చుంటే కూర్చుంటుంది. నా నీడని అమ్మా విడదీయగలరా? నన్ను నా నీడని విడదీయగలరా? అంటే ఆయన అంటే కుమారుడు, దేవుని అంటే తండ్రి అయిన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే దేవుడైన యెహోవా తండ్రి ప్రతిబింబమే కుమారుడు. అంటే తండ్రి ఒరిజినల్, కుమారుడు
దాన్ని షాడో అంటే దాని ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో, అంటే మిగతా ఎన్ఆర్ఎస్ ఎడిషన్స్ కాకుండా ద ఓల్డ్ ఎడిషన్ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఏమని ఇచ్చాడో తెలుసా? ఇంప్రింట్ అన్నాడు. ఇంప్రింట్ అంటే జిరాక్స్. ఏంటి? జిరాక్స్ అంటే తండ్రి ఒరిజినల్, కొడుకు జిరాక్స్. ఇప్పుడు ఒరిజినల్ని ఎవరైనా చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17. అమ్మ 17 చదివేది, 18 చదువు. ఎవడును ఎప్పుడైనాను అంటే ఒరిజినల్ని ఎవరు చూడలేదు. నేను ఏమన్నా రాయించానా? నేను రాయించలేదుగా. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? ఇంప్రింట్, నేరా, ప్రతిబింబం. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. అంటే మనం చూసింది ఎవరిని? జిరాక్స్. ఇప్పుడు జిరాక్స్ ఒరిజినల్ అవ్వాలంటే జిరాక్స్ మీద ఏం పెట్టాలి? జిరాక్స్ ఒరిజినల్ అవ్వాలంటే జిరాక్స్ మీద ఏం పెట్టాలి? అటెస్టేషను పెట్టాలి. అటెస్టేషన్ పెడితే జిరాక్స్ ఏమవుతుంది? ఒరిజినల్ అవుతుంది. అంటే అటెస్టేషన్ తోటి వచ్చాడు భూమి మీదకి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. అంటే ఆ నీడైన ప్రతిబింబం ఏం ధరించుకుంది? వచ్చి ఏం ధరించుకుంది? భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకుంది. ఇప్పుడు చూడమా, ఈయన ఇలా నిలబడ్డాడు. ఈయన ప్రతిబింబం దేని మీద పడుతుంది? ప్రతిబింబం చెట్టు మీద పడుతుంది. చెట్టు వెనకాల ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు. ఈ చెట్టుని కాసేపు అద్దం అనుకో. ఈయన యొక్క ప్రతిబింబం దేంట్లో పడుతుంది? అద్దంలో పడుతుంది. అద్దంలో పడుతున్నప్పుడు అద్దం వెనకాల ఉన్న ఆదాము కనిపిస్తాడా? ఈయన నేడే ఈయన కనబడుతుందా? అంటే ఆదాముకి అడ్డుపడింది ఎవరు? ఆద్యంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమునకు అడ్డుపడినమ్మా లాలి. ఎవరి దోషానికి? ఆదాము దోషమునకు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అద్భుతం, ఆశ్చర్యం. కీర్తనలు మనం పాడాల్సిన పని లేదు, చదువుకుంటే చాలు. చదువుకుంటేనే ఓ ప్రసంగం. అది ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ప్రసంగం. అర్థమైందా? ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం. పాడలేని వాళ్ళు ఆ కీర్తన చదువుతూ ఉంటేనే ఎంత అద్భుతంగా ఉంటుంది కీర్తన. ఒక్కొక్క కీర్తన అది ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగాలను ఇస్తాయి. మన కీర్తనలు చూసి ప్రసంగాలు చేయొచ్చండి. ఆద్యంతములు లేని దేవుడు యమ్మా, ఆదాము దోషమునకు అడ్డుపడి. ఎక్కడ పడ్డాడు? ఏదేంతో అట్లా పడ్డాడు. తండ్రి, నన్ను చూసి నా కొడుకును వదిలే. బా, నిలబడిన ఆయన ఉగ్రతకి ఎవరు చచ్చిపోతారు? ఆదాము చచ్చిపోతాడు. నిలబడిన ఆయన ఉగ్రతకి ఆదాము చచ్చిపోవలసి ఉండగా, ఆదాముని చచ్చిపోకుండా ఆదాముకు అడ్డుపడింది ఎవరో? ఆయన నేడే ఆయనకు అడ్డుపడిందండి. ఆయన నేడే ఆయన అడ్డుపడింది. ఆ నేడే కుమారుడైనటువంటి క్రీస్తు. కుమారుడైన క్రీస్తు అంటే కుమారుడు ఆత్మరూపంలో అడ్డుపడితే వెనకాల ఆదామేమో దాక్కున్నాడు. ఎందుకంటే అప్పు చేసేసాడు కాబట్టి. ఇప్పుడు దాక్కున్నవాడు అప్పు తీర్చటానికి ఎవరిని కట్టేశారు? అప్పు తీరేదాకా కూడా ఎవరండ ఏం చేస్తాడు? కట్టేస్తారా కట్టేరా? అంటే కొడుకు అప్పు కోసం ఎవరిని కట్టేశారు? చెట్టు మీద ఉన్నటువంటిది తండ్రి ఆత్మ గనక కుమారుడు కూడా
ఆత్మే. తండ్రి ఆత్మ అయితే ప్రతిబింబం కూడా ఆత్మే. అంటే ఆత్మ వెనకున్నది ఎవరు? ఆదాం. ఆదాము వెనకున్న ఆదాము శరీరం. శరీరముతో ఉన్నవాడు ఎవరో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆదాము శరీరం. ఎలాగూ శరీరం అనేటువంటి దాన్ని మీరే చూడండి. ఆదాము ఎలాగూ శరీరమో మీరే చూడు. రోమపత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణం అంటే అప్పు, రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రం. పత్రం అంటే పేపరా. ముందు అప్పు అన్నాడుగా, అప్పు పత్రం. అప్పు పత్రాన్ని ఏమని పిలుస్తారు? ప్రామిసరీ నోట్. పత్రమును చదువుమా అమ్మా. ఏంటి? దేన్ని? పత్రాన్ని. ఇప్పుడు సిలువుకున్నది యేసయ్యా లేకపోతే అప్పు పత్రమా? నేనేమైనా రాయించానా? నేనేం రాయించలేదే. మీరు చదివిందే కదా. సిలువ కొట్టింది అప్పు పత్రమును మేకులతో సిలువకు కొట్టి అని రాశాడు అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ. అంటే ఇంతకీ సిలువ కొట్టింది ప్రభు అయిన యేసునా లేక రుణపత్రమైన ప్రామిసరీ నోట్నా? అంటే ఈ శరీరమే ప్రామిసరీ నోట్, అప్పు పత్రం. ఎక్కడ చేశాడు అప్పు? అది అప్పు చేసినోడు. అర్థమైందా? ఆదాము శరీరం పత్రం, ఆదాము శరీరం రుణపత్రం. అంటే చెట్టుకు ఇప్పుడు ఎక్కడ వెనకాల ఏముంది? రుణపత్రం ఉంది. రుణపత్రం మీద సంతకం పెడితే చెల్లుతుందా? సంతకం పెట్టకపోతే చెల్లుతుందా? సంతకం పెడితేనే చెల్లుతుంది. సంతకం ఎవరు పెట్టాలి? చదువు. చేతి వ్రాత కాదు, చేవ్రాత. చేవ్రాత అంటే సిగ్నేచర్. ఎవరు పెట్టారు ఇప్పుడు సిగ్నేచర్? నేను తీరుస్తానని ఎవరు పెట్టారు? బా, ఎంత అద్భుతం అండి. ఆదాము శరీరం రుణపత్రం, ప్రామిసరీ నోట్. అపరాధముల చేత పాపముల చేత నిండిపోయినటువంటి ప్రామిసరీ నోట్. ఈ ప్రామిసరీ నోటు మీద అప్పు తీర్చేస్తే ఆదాము రిలీజ్ అవుతాడు, విడుదలవుతాడు. ఆదాము విడుదల అవ్వాలంటే ఆదాము చేసిన పాపానికే అప్పు తీర్చాలి. అప్పు తీర్చాలంటే తీరుస్తానని సంతకం పెట్టన్నాడు. ఏదేం తోటలో నువ్వు తీరుస్తానని సంతకం పెట్టన్నాడు. నీ కొడుకుని నువ్వు తీరుస్తానని సంతకం పెట్టన్నాడు. ఆల్ రైట్, సంతకం పెట్టేస్తానని చెప్పాడు. అంటే ఎవరు సంతకం పెట్టారు? శరీరమేమో అప్పు పత్రం అయితే ఆత్మేమో సంతకం చేసింది. చదువు. రోమపత్రిక 1వ అధ్యాయం పైనుంచి 11వ లైను. రోమపత్రిక 1వ అధ్యాయం పైనుంచి 11వ లైను. యేసు క్రీస్తు. అమ్మా, యేసు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని బ్రాకెట్లో పెట్టి యేసు అని చదువు. యేసు శరీరమును బట్టి. దావీదు శరీరమా ఆత్మ? మనుషుడా దేవుడా? మనుషుడు. యేసు శరీరమును బట్టి అంటే మనుష్య కుమారుడు గాను. ఇప్పుడు వెనకరా యేసును బ్రాకెట్లో పెట్టి క్రీస్తుని ఎక్కడ వదిలిపెట్టావు అక్కడి నుంచి చదువు. క్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. అమ్మా, క్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. తండ్రి ఆత్మ గనక కొడుకు కూడా తండ్రి ఆత్మ అయితే కొడుకు ఏమవుతాడు? ఆత్మే. అంటే క్రీస్తు ఆత్మ, యేసు శరీరం. యేసు శరీరం, క్రీస్తు ఆత్మ. క్రీస్తు సిగ్నేచర్ చేశాడు అంటే
సిగ్నేచర్ చేసింది వాల్యూవా, ప్రామిసరీ నోట్ వాల్యూవా? సిగ్నేచర్ చేస్తేనే దానికి విలువ, లేకపోతే ఏం లేదు, విలువ లేదు. అంటే ఆదాము శరీరాన్ని, ప్రామిసరీ నోటు ఆదాము శరీరం. అదే పౌలు. ఎంత గొప్ప ఫిలాసఫర్ అండి పౌలు. అందుకే పౌలు యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక అపోస్తలుడైనటువంటి పేతురు, అర్థమైందా, ఏమన్నాడో తెలుసా? ఆ అస్థిరులైన వారు, విద్యావిహీనులు అపోస్తలుడు పౌలు యొక్క పత్రికలను అర్థం చేసుకోలేరన్నాడు. అస్థిరులు ఎవరో, విద్యావిహీనులు ఎవరో? అస్థిరుడు అంటే స్థిరత్వం లేనోడు. పేతురు స్థిరం లేనోడు. ఓ మాట మీద నిలబడ్డావు, ఇప్పుడే అబద్ధం అంటాడో ఆ పక్కకి వెళ్ళి స్థిరం లేనోడు. విద్యావిహీనుడు, చదువు లేనోడు. తన పేరు తను చెప్పుకోలేక తన ఆఖరి పత్రికలు అంటాడు. అదని పౌలు యొక్క పత్రికలు అర్థం చేసుకోవాలంటే సామాన్యులకు అర్థం కాదు. అది అస్థిరులైన వారు, విద్యావిహీనులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నాడు. అంటే అంతకుముందు పౌల్ని ఎక్కడ పడితే అక్కడే విమర్శించేవాడు పేతురు. ఎక్కడ పడితే అక్కడే. మీరు పౌల్ని విమర్శించిన విమర్శ కావాలంటే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. తీయొద్దు అమ్మ, తీయొద్దు, నువ్వంటే తీసేసేలాగా ఉన్నారు. అర్థమైందా? చదువుకోండి. జస్ట్ మన పాఠం కాదు అది, మనకి జస్ట్. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు విమర్శించిందంతా కూడా 1 కొరింథీ 9లో ఉంటారు. కనుక ఎంత అద్భుతం చూడు. కనుక ఆయన చేవ్రాతను తుడిచివేసి, తల్లి చేవ్రాతను తుడిచివేసి దాని మీద మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి, ఎంత గొప్ప సంగతి. ఆయనతో కూడా మిమ్మును ఆయన జీవించాడా, జీవింపచేశాడా? జీవింపచేశాడు అంటే ముందు ఆయన జీవించాలిగా. జీవించాలా వద్దా? ఆయన జీవిస్తేనే ఎదటి వాళ్ళని జీవింప చేయగలడు. ఆయన జీవిస్తేనే ఎదటి వాళ్ళని జీవించగలడు. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అన్నా మన యేసు ప్రభుని కన్నా అనేటువంటి కీర్తన ఉంది. ఆ కీర్తన రావురి రంగయ్య, రావురి లక్ష్మి అంటే అన్నదమ్ముల్లో ఇద్దరు రాసినటువంటి. ఎలాడిదా యేసుప్రేమ అంటే వాళ్ళ అన్నయ్య అన్నా మన యేసు ప్రభుని కన్నా అని తమ్ముడు రాస్తే, అన్నయ్య ఏమో ఎలాడిదా యేసు ప్రేమని 2 రాసి ఇద్దరు మారు మనసు పొంది సువార్త చేసినటువంటి వారు. అందులో వాళ్ళ రాస్తాడు, ఆ తమ్ముడు రాస్తాడు అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షణని. అది ఆఖరి చరణం చదవండి చాలు, ఎవరైనా సరే ఉంటే, కీర్తన పుస్తకం ఉంటే. అన్నా మన యేసు ప్రభుని కన్నా రక్షకుండు లేడన్నా అనేటువంటి కీర్తనలో రావు రంగయ్య, రావు లక్ష్మి అది ఆఖరి చరణం మీరు చదివితే చాలు, పాడాల్సిన పని లేదు. ఇంతకీ ఆ కీర్తన ఎంత? అదే ఆఖరి చరణం చదువమ్మా. మృతి గెలిచిన వాడే, మృతి గెలిచిన వాడే దురిత జీవుల త్రోవ దగను. అంటే అర్థం ఏంటి? మృతి గెలిచినోడు అంటే చచ్చి బతికినోడే. దురిత జీవులు అంటే పాపులైనటువంటి వారు, అంటే చచ్చేటువంటి వాళ్ళని ఏం చేయగలడు? అమ్మ అర్థమైందా? మృతి గెలిచి లేచిన వాడే దురిత జీవుల బ్రోవదగను. అంటే చచ్చి బతికినోడే చచ్చిపోయే పాపులందరినీ కూడా ఏం చేయగలడు? జీవింప చేయగలడు. మృతి నొంది నశించు లోక, మృతి నొంది నశించు లోక మూఢాత్ములకేలగలుగు అన్నా మన కలుగునన్నా. అంటే అర్థం ఏంటి? మృతి గెలిచి లేచిన వాడే అంటే చచ్చి బతికినోడే లోకంలో చచ్చినోళ్ళని బతికించగలడన్నా. అది కాదు మరి, అది మరి నా ఏం చెప్పొద్దండి, చెప్పొద్దని ఇటు వచ్చింది. అది అన్నా ఇప్పుడు దాకా మనం చచ్చిన వాళ్ళు అట్టుకు తిరిగాం. ఎవరిని? చచ్చిన వాళ్ళు వెంటబడ్డాం, చచ్చిన వాళ్ళు పట్టుకు తిరిగాం. వీళ్ళిద్దరూ హరిదాసులు. రావు రంగయ్య, రావు లక్ష్మయ్య హరిదాసులు. వాళ్ళ చిన్నాయన, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే చిన్నాయన రావూరి లక్ష్మీ నరసయ్య వాళ్ళిద్దరిని పెంచాడు. ఆయన రాసిన కీర్తన 351. అర్థమైందా? నీకన్నా ఇక వేరే వెల్పులు వేరే. అది
కానీ అది ఒకటే రాశాడు. అది రాసిన తర్వాత చచ్చిపోయాడు. లేకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలంతా రావురు లక్ష్మీ నరసయ్య ఉండేవాడు. అర్థమైందా? అందుకని వీళ్ళు పెంచితే వీళ్ళ హరిదాస్తులు. అందుచేత అన్నా ఎన్నాళ్ళ చచ్చిపోయిన వాళ్ళకి తిరిగాం, చచ్చిపోయిన వాళ్ళ కోసం భయం వేసుకుంటా తిరిగాం. కానీ ఇప్పుడు చచ్చి బతికిన ఆయన్ని తెలుసుకున్నాను. అది ఆ చరణం. చచ్చి బతికిన ఆయన్ని తెలుసుకున్నాను. చచ్చిన వాళ్ళు పట్టుకు తిరిగితే మనము సత్తాం. అర్థమైందా? చచ్చిన వాళ్ళు పట్టుకు తిరిగితే మనము సత్తాం. అదే చచ్చి బతికిన ఆయన్ని పట్టుకుంటే మనము కూడా బతుకుతాం అన్నప్పుడు ఆ ఒక్క మాటకే మారు మనసు వచ్చేసి అప్పుడు రాశాడు, ఇలాంటిదా యేసు ప్రేమ నోతోలన నకాతనదో జాని చూపినదా. చాలు. కనుక అందుచేత మనల్ని జీవింప చెయ్యాలి అంటే ఆయన చచ్చి ఏమవ్వాలి? బ్రతకాలే. చచ్చి బ్రతకాలి కనుక ఇప్పుడు సిలువు మీదకి పెట్టేసింది ప్రామిసరీ నోట్. ఆ ప్రామిసరీ నోట్ అంటే శరీరం. ఇప్పుడు శరీరం అంటే ఎవరు? యేసా క్రీస్తా? యేసు. ఇప్పుడు యేసుని తీసుకొచ్చి ఎందులో పెట్టారు? చచ్చిపోయిన తర్వాత ఎందులో పెడతారు? సమాధిలో పెట్టారు. ఇప్పుడు యేసు విత్తనాన్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టారు? సమాధిలో పెట్టారు. ఇప్పుడు విత్తనం చచ్చితేనే కానీ అందులోంచి ఏమి రాదు? కొత్త మొలక రాదు. విత్తనం చనిపోతే తప్ప అందులోంచి ఏమి రాదు? కొత్త మొలక వస్తుంది. దాంట్లో నుంచే కంకులు కూడా రావాలి. అంటే పునరుద్ధానములో ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తుని బట్టి మనమందరము కూడా జీవింప చేయటానికి ఆయన మా మృతులలో నుండి తిరిగి లేపబడెను. ఇప్పుడు ఆదాము శరీరం రుణపత్రం. ఎందుకంటే వస్త్రాలు పోయాయి. వస్త్రం ఎప్పుడైతే పోయిందో దీపం మారిపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. లోపల దీపం ఉంది కాబట్టి వెలిగిపోతా ఒంటి మీద ఏముందో తెలియకుండా తిరిగాడు తోటలో. దీపం ఎప్పుడైతే ఆరిపోయిందో, స్విచ్ ఎప్పుడైతే ఫీజు రాలిపోయిందో, దీపం ఆరిపోయిందిగా, ఆరిపోలేదా? దీపం ఎప్పుడంటే ఫీజు కొట్టేసింది. ఆదాంకి ఎప్పుడైతే ఫీజు కొట్టేసిందో ఆరిపోయాడు. ఆరిపోయి ఇలా చూసుకుని మ్యా అని ఎక్కడ దాక్కున్నాడు. అది ఇప్పుడు అదే ఆదామును మళ్ళా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపం మళ్ళీ వెలిగించాలంటే ఆ వెలుగై ఉన్న ఆయన రావాలా వద్దా? వెలుగై ఉండాలి. ఆయన వచ్చి వెలిగించాలి. ఆయన వచ్చి వెలిగించాలి కాబట్టే యెరూషలేము దేవాలయములో నిత్యము ఒలీవ తైలముతో దీపము వెలుగుతూ ఉండవలెను. అంటే దీపం ఆరిపోవటానికి వీల్లేదు. అందుకంటే ఆయన లోకమునకు ఏమై ఉన్నాడో? వెలుగై ఉన్నాడో. లోకమునకు వెలుగై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆదాం ఏం పోగొట్టేసుకున్నాడు? మహిమ ప్రభావాలు పోగొట్టేసుకున్నాడు. ఎందుకంటే ఆదాముకి ఏమిచ్చాడు? తోటలో నీవు మనుషుని జ్ఞాపకం చేసిన వాడు ఏపట్టువాడు, నరపుత్రుని దర్శించిన వాడు ఏపట్టువాడు. మహిమ ప్రభావములతో నువ్వు అతనికి ఏం ధరింపచేశావు? కిరీటం ధరింపచేశావు. అంటే వస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే కిరీటం అంటే ఇది గల్ఫ్లోని నేను చూశాను ఇవి. ఎందుకంటే గల్ఫ్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఉండేటువంటిది తల నుంచి కాళ్ళు దాకా ఒకటే ఉంటుంది. ఆయిల్ కంపెనీ, ఎడారిలో ఆయిల్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఇక్కడి నుంచి మొహం ఒకటే కనపడుతుంది వాళ్ళకి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే జిప్పు, కాళ్ళ దగ్గర నుంచి తల దాకా ఒకటే జిప్పు. అది తీసేసేటప్పుడు ఎక్కడి నుంచి లాగేయాలి. ఎక్కడి నుంచి లాగి ఇది ఇలా తీసేస్తాడో ఇది ఇలా తీసేస్తాడు, అంతే ఒకటే. అది కాళ్ళ దగ్గర నుంచి తల దాకా కూడాను. ఎందుకంటే ఏమాత్రం ఆ లూజ్ డ్రెస్ కనుక ఏమాత్రం ఉన్నదా మిషనరీ లాగేస్తుంది అంతే లోపలికి. అందుకని ఒకటే మహిమా ప్రభావాలతో తల నుంచి అరికాలు నింపేశాడు. ఇప్పుడు ఆ మహిమా ప్రభావాలని ఏమైపోయినాయి? వస్త్రాన్ని తీసేశాడు, పోయినాయి. ఎప్పుడైతే మహిమా ప్రభావాలు పోయినాయో మట్టి మిగిలింది. ఆ మట్టితో ఉన్నవాడు చెట్టు వెనకాల ఉన్నాడు. మట్టితో ఉన్నది శరీరం. కాబట్టి మనుష్యుడు మహిమా ప్రభావాలతో ఉన్నప్పుడు నరుడు. ఇప్పుడు నరుడు మనుష్యుడై బయటకు వచ్చేసాడు. ఇప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి ఆత్మ నన్ను చూసి నా కొడుకును వదిలే,
అంతే, చెట్టుకి ఆయన్ని కట్టేశారు. అంటే కొడుకు మారుగా కట్టబడింది ఎవరో? కుమారుడైనటువంటి క్రీస్తు. క్రీస్తుది ఆత్మ, యేసు శరీరం, ఆదాముది శరీరం. అంటే ఆదాము భూమి మీదకి వచ్చి మరియమ్మ గర్భములో ఆదాము శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి ఆదాము శరీరాన్ని ధరించుకుని అక్కడ తగిలిచ్చేశాడు, అప్పు తీర్చేశాడు, ప్రామిసరీ నోటిని చింపేశాడు. చింపేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించిన పైకి వెళ్ళిపోయాడు. అంతే. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఇచ్చే ముందు నా దేవుడు ఎంత బాధపడ్డాడో మీకు ఒక్క మాట చూపిస్తాను చూడు. ఎంత బాధపడ్డాడో. కీర్తన గ్రంథం 69వ కీర్తన 4వ వచనం. 69వ కీర్తన 4వ వచనం. అమ్మ 4వ వచనంలో 4వ లైన్ చదువు. 4వ వచనంలో 4వ లైను. అమ్మ ఒక్కళ్ళు చదవండి, అందరికి అర్థం అవ్వాలి. నేను దోచుకొనినా కొననా? అదే కొనినాకి కొననాకి ఎంత తేడా. దోచుకొనినా అంటే దొంగతనం, దోచుకొనని అంటే దొంగతనాన్ని మోసుకున్నాడు. దోచుకొనినా అంటే తనకు తానే దొంగతనం చేశాడని. దోచుకొనని అంటే ఎవరో దొంగతనాన్ని తన మీద వేసుకున్నాడు. నేను దోచుకొనని దానిని, అదిగో నేను దోచుకొనని దానిని ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే కొడుకు తప్పు చేస్తే ఎవరు అనుభవించాల్సి వచ్చింది? తండ్రి అనుభవించాల్సి వచ్చింది. నేను కాదు చేసింది, నా కొడుకు చేశాడు. నేను కాదు దోచుకున్నదే, నేను కాదు పోగొట్టుకున్నదే, తప్పు చేసింది నా కొడుకు. నేను దోచుకొనని దానిని ఇచ్చుకొనవలసి వచ్చింది. అంటే ఏమి? తన ప్రాణాన్నే ఇచ్చుకోవలసి వచ్చింది. అంటే ఎంత అవమానపడ్డాడో చూడండి. ఎంత అవమానం భరించాడు కొడుకు కోసం. ఎంత అవమానం భరించాడనేది యేసుక్రీస్తు ఆ రాత్రి, గురువారం రాత్రి పట్టుకున్న దగ్గర నుంచి సిలువుకి ఎక్కేదాకా మనం చూడొచ్చు. ఎంత అవమానాన్ని భరించాడనేటువంటి దాన్ని మనం చూడొచ్చు. కనుక నేను దోచుకొనని దానిని నా కొడుకు కోసం నేను ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి ఆ వస్త్రాలని ఎప్పుడైతే వాడు వస్త్రం దోచేసుకున్నాడో సాతానుడు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ వస్త్రాలు? ఆ మహిమ ఎవరి దగ్గర ఉంది? రాజ్య మహిమ, మహిమ అనేటువంటి వస్త్రం ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది. కొండ మీద పిలిచాడు, ఏమయ్యా ఇవన్నీ ఎందుకు, సిలువ ఎందుకు, ఆ గొడవ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇక అదంతా వద్దు, నా కాళ్ళు మొక్కితే చాలు ఈ లోక మహిమ అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే లోక మహిమ కొడుక్కిచ్చాడు. పవర్, అధికారం. అధికారాన్ని ఎవరు కట్టబెట్టాడు? ఆదాం, లూసిఫర్ కట్టబెట్టేశాడు. ఇప్పుడు అంటే అర్థం ఏమీ లేదు. రిమోట్ ఎవరి చేతుల్లో ఉంది? ఆదాంకి ఇచ్చాడు రిమోట్. ఆదామా ఈ రిమోట్ పెట్టి సృష్టి అంతా ఆపరేట్ చేయి అన్నాడు. ఎన్ని ఛానల్ కావాలంటే అన్ని ఛానల్ నొక్కో అన్నాడు. చూసి అలా నిద్రపోయిందంట. అప్పుడు ఈవిడ వచ్చిందంట. ఈవిడ వచ్చి సీరియల్ పెట్టుకుంటా ఎలాగే అందంట. ఇప్పుడు రిమోట్ తీసుకుని ఏం చేసింది? ఈవిడ సీరియల్ పెట్టుకుంటా తిరుగుతా తోటలోకి ఏదైనా చెట్టు కాడికి పోయేటప్పుడు రిమోట్ ఎందుకు? అంతే. వాడు జాయిగా వచ్చి అమ్మగారండి అన్నాడంట. అందంట. కానీ అంతాని ఇప్పుడు వద్దులే, నేను టైం చాలా అయిపోయింది టైం. కనుక పండు చేతిలో ఎట్టాడు. పిల్లోడి చేతిలో ఒకటి ఉంది. పిల్లోడు ఒక చేతిలో ఒకటి ఉంది. అది తీసుకోవాలంటే ఇంకో చేతిలో అడిగి ఏమెట్టాలి? ఆడి చేతిలో ఇంకోటి ఎట్టి దీన్ని తీసుకోవాలి. ఆదాము ఎవరి చేతిలో పండు ఎట్టాడు, రిమోట్ లాగేసుకున్నాడు. అంతే. ఆ రిమోటే లోక మహిమ. అంటే సృష్టి మీద ఉన్నటువంటి అధికారాన్ని పట్టుకుపోయి ఇవన్నీ వద్దయ్యా, నా కాళ్ళకు మొక్కితే చాలు ఈ లోక అధికారాన్ని అంతా మళ్ళా నీకే తిరిగి ఇచ్చేస్తాను. ఎవరు? సాతానుడా, నిన్ను మొక్కి తీసుకోవటానికి కాదు, నీ తల చితగొట్టి తీసి నా కొడుక్కిస్తా. నీ తల చితగొట్టి ఎవరికిస్తాను? నా కొడుక్కిస్తాను అని చెప్పి, అర్థమైందా అని చెప్పాడు. కనుక ఎప్పుడైతే ఆ మహిమ ప్రభావాలు పోయినాయో ఆదామును బయటికి గెంటేశాడు. ఆదామును బయటికి గెంటితే వస్త్రం మలినమైపోయింది. ఇప్పుడు ఆ మలినమైన వస్త్రాన్నే ఏం చేయాలి? ఉతుక్కోవాలి. దేంతో ఉతుక్కోవాలో చెప్పి ముగింపులోకి తీసుకొస్తాను. మత్తయి సువార్త
17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు వారు శిష్యులు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షెకెలు వాళ్ళు పన్ను వసూలు చేయవారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 60 షెకెలు చెల్లింపడా అని అడిగాను. అమ్మా, ఒక మాట అడుగుతున్నాను. చీటీ కట్టించి ఆయన బయట పిల్ల ఆడుకుంటుండే, అమ్మాయి మీ అమ్మ చీటీ కట్టదా అని అడిగాడు. ఆ అమ్మాయి కడతాదని చెప్తాదా కట్టదని చెప్తాదా? మా అమ్మను అడుగు చెప్తానంటదా? కడతానని చెప్తుందా? ఏమో నాకు తెలియదు అంటదా? మా అమ్మని అడుగొచ్చి చెప్తానడు. పేతురు, మీ గురువు గారు పన్ను కడతాడా అని టెంపుల్ ట్యాక్స్ ఈ దేవాలయం నుంచి పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. వచ్చి మీ గురువు గారు పన్ను కడతాడా అన్నారు. అప్పుడు ఏమన్నారు పేతురు? మా గురువు గారు లోపలికి వెళ్ళి అడిగొచ్చి చెబుతాను. చెల్లించు నేను అంటే నిర్ణయాలు ఎవరు తీసేస్తారు? ఇలాంటి చాలా తీసేస్తూ ఉంటాడు నిర్ణయాలు. ఎందుకంటే 12 మందిలోని పెద్దోడిని అందరూ నా మాట వినాలనేటువంటి వాడే పేతురు. ఎక్కడైనా సరే పేతురుని చూసుకో, మీకు తెలుసో తెలీదో, ఎక్కడికి తీసుకెళ్ళిన పేతురుని ఎంట పెట్టుకుపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే అందరిని చెడగొట్టేస్తాడని. 12 మందిలో ఆఖరికి భోజనం చేసే దగ్గర, ఆఖరి పస్కా భోజనంలో కూడా అర్థమైందా ప్రాంతాన్ని, ఇప్పుడు నేను బోధకుడు పక్కన కూర్చుంటానే అంటాడు. అంటే అది హై ప్రివిలేజ్ యూదుల్లో. బోధకుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్యారిస్ పాస్టర్ గారి పక్కన ఇటు పక్కన అటు పక్కన హై ప్రివిలేజ్ ఉన్నవాళ్ళు కూర్చుంటారు. ఆ హై ప్రివిలేజ్లో 100 మంది ఉన్నారు, 12 మంది ఉన్నారు. 12 మందిలో అందుకని ప్యారిస్ పాస్టర్ గారి పక్కన అటు ఇటు కూర్చోవాలంటే హై ప్రివిలేజ్ ఉండాలి. అలా హై ప్రివిలేజ్లో ఎవరో యోహానికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. రెండోది ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. కానీ ఎవరు అడిగారు దాన్ని? పేతురు అడిగాడు. కారణం ఏంటంటే అంత గుర్తింపు ఉన్న వాళ్ళే, అర్థమైందా, గురువు పక్కన ఇటు పక్కన అటు పక్కన కూర్చుంటారు. అంత అది గుర్తింపు. ఇది యూదుల్లో. ఆ ప్లేస్ కోసం అంటే ఇంటి యజమానుడు ప్రక్కన అటుపక్క ఇటుపక్క కూర్చోవటం అనేది హై ప్రివిలేజ్ కనుక ఆ ప్లేస్ కోసం కుటుంబంలో చాలామంది పోటీ పడతా ఉంటారు. అర్థమైందా? కనుక పేతురు ఎప్పుడు కూడా నేను కూర్చోవాలి, నేను చేయాలి, అందరు నా మాట. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొండ మీదకి ముగ్గురు తీసుకొచ్చి రూపాంతరం అయిపోయింది. ఏలియా దారిని ఏలియా పోయాడు, మోసే దారిని మోసే పోయాడు. ఇద్దరు పోతే ఇలా ముగ్గురు కింద పడిపోయారు. పేతురు, యోహాను, యాకోబు కింద పడిపోతే ముగ్గురు లేపన్నాడు. నాయనలారా లేకని ఇంటికి పోదామన్నాడు. అంటే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా. ఎవరెవరు? యోహాను, యాకోబు. పేతురు అన్నాడు, ప్రభువా నీకొకటే, ఏలియాకు ఒకటే, మోసేకు ఒకటే, ముగ్గురికి 3 పర్ణశాల కట్టేస్తానన్నాడు. పర్ణశాల అనేటువంటిది ఎక్స్ట్రాడినరీ వర్డ్. మన భాషలో మాట్లాడుకుంటే ముగ్గురికి 3 గుడిసెలు వేస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? ముగ్గురిని ఎక్కడ ఉంచుతాడు? కొండ మీద ఉంచుతాడు. ముగ్గురిని కొండ మీద 3 రణశాలు కూర్చుంటే కింద ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? కొండపైకి రావాలి. ఆయన వచ్చింది కొండ మీద కూర్చోటానిక, సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు ఆయన కోసం అందరూ కింద నుంచి ఎక్కడికి రావాలి? పైకి రావాలి. పైకి వస్తారు. పైకి వచ్చేటప్పుడు ఏమన్నా చెట్టా పుట్ట అక్కడ మంచి 60 డిగ్రీలు ఎండ. ఆ ఎండలో నీళ్ళు కావాలి, ఆహారం కావాలి. ఇప్పుడు ముగ్గురికి 3 దర్శనం టికెట్లు ఎడతాడు. ఏలియాకు 10 దేనారాలు, ఎవరికి? మోసేకు 10 దేనారాలు. ప్రభువారు కనబడతాడు కాబట్టి 25 దేనారాలు. ముగ్గురికి 3 కుర్చీలు వేసి తెరలు కట్టేస్తాడు. కింద నుంచి లైన్లో వస్తూ ఉంటారు కింద ఉన్న వాళ్ళందరూ. వాళ్ళ తమ్ముడిని ఆంధ్రేయుని చేపలు అట్టుకొచ్చాయి అంటాడు. చేపలు కాల్చేసి అమ్మేసి కూడా ఒకడు నీళ్ళు తెచ్చాయి అమ్మేసి. అంటే కొండ మీద ఏం డెవలప్ అవుతుంది? వ్యాపారం. అందుకని ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆకాశంలోంచి పలికింది, ఆయన నా ప్రియకుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను, మీరు ఆయన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయండి అన్నాడా? మరి ఏమన్నాడు? ఆయన మాట వినుడి. ఎందుకన్నాడు? అన్నాడా లేదా? ఇదే మాట అక్కడ అన్నాడా? బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడంతే. అదే మాట ఇక్కడ అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఆయన ఎవరో మీకు తెలీదు. ఆయనతోటి వ్యాపారం చేసేయాలని చూస్తున్నారు మీరు. ఆయన ఎవరో తెలియదు మీకు. ఆయన గురించి పిచ్చి ఆలోచనలు చేయకండి. ఆయన ఏం చెప్తే అది వినండి. అర్థమైందమ్మా?
కనుక పేతురు అలాంటోడు. యేసుప్రభు వారు యెరూషలేముకి వెళ్తూ ఉంటుంటే, యెరూషలేములో యేసు వెంటనే మనిషి కుమారుని కొడతారు, తిడతారు, సిలువేసేస్తారంటే ఏదో మెచ్చుకుని పేద దండేసేస్తాడు అనుకుని, ప్రభు అది నీ దూరమగ్గాక అన్నాడు. కుదిరి ఉండకూడదు 11 మందితో పాటు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? సాతానా నా వెనక్కపో అన్నాడు. అంటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? మీ గురువు పన్ను కడతాడా అన్నప్పుడు అడిగి వస్తాను ఆగండి అనాల్సిన వాడు చెల్లించు నేను అని లోపలికి వచ్చాడు. యేసుప్రభు వారు అడిగాడు, పేతురు వచ్చిన వాళ్ళు ఎవరన్నారు? అయ్యా యెరూషలేము నుంచి దేవాలయం నుంచి వచ్చారు, టెంపుల్ ట్యాక్స్ కలెక్టర్స్ అయ్యా, పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారయ్యా అన్నాడు. ఏం పన్ను అంటా అన్నాడు. 60 షెకెల్ పన్ను అంటాయా అన్నాడు. ఎవరు కట్టాలి అన్నాడు. నాకేం తెలుసయ్యా అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, ఎవరు కట్టాలి? కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలా అని అడిగాడు. అంతేనా అమ్మా? అంతే కదా, నేను చదివేతాను అమ్మా. కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలా అన్నాడు. ఆయన నాకు అర్థం అవ్వలేదు అన్నాడు. కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలా? ఇప్పుడు చూడు తల్లి, ఇది యెరూషలేము దేవాలయం. ఇది యేసుప్రభు వారి దేవాలయం ఏమన్నాడు? నా తండ్రి ఇల్లు అన్నాడు. అంటే యేసుప్రభు వారి దేవాలయంలో ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ దేవాలయానికి పన్ను వసూలు చేస్తున్నారు. కుమారులు కట్టాలా, అన్యులు కట్టాలా అన్నాడు. రాజుగారి ఇంటికి పన్ను వసూలు చేస్తున్నప్పుడు రాజు కొడుకు కట్టాలా, బయట ఉన్న వాళ్ళు కట్టాలా? రాజు కొడుకు కడతాడా? మరి రాజుగారి ఇల్లు ఇది. ప్యారిస్ పాస్టర్ గారు పైన ఉన్నారు. ఆయన కొడుకు జడ్జాగా ఏదన్నా విషయం చెప్పాలంటే ఆయన దగ్గరికి జడ్జాగా రావచ్చు. ఎందుకంటే అధికారం, కుమారుడు కాబట్టి. అదే ఓ సెక్షనో ఎవరో వెళ్ళాలంటే మెసేజ్ చెప్తున్నాడు, వెళ్ళగలడా? పైకి ఎక్కగలడా? ఎక్కలేడా? ఎందుకంటే కుమారుడు ఇల్లు అది. అంటే అర్థం ఏంటి? నా తండ్రి ఇల్లు యెరూషలేము దేవాలయం తండ్రి ఇల్లు. నేనేమై ఉన్నాను? అందులో కుమారుని అయి ఉన్నాను. కుమారుని కాబట్టి మా నాన్న ఇంటికి నేను పన్ను కడతానా? ఎవరు కట్టాలి? బయట ఉన్న వాళ్ళు కట్టాలి, అన్యులు కట్టాలి. కుమారులు స్వతంత్రులు అన్నాడు. అని చెప్పి అన్నాడు పేతురు. అయినా సరే వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉండడం కోసం సముద్రానికి పో, గేలమే ఓ చేప దొరుకుతుంది, దాన్ని నోరు తీరు, ఓ షెకెలు దొరుకుద్ది, నీకు 1/2 షెకెలు నాకు 1/2 షెకెలు కట్టేసేయి అన్నాడు. నీకు 1/2 షెకెలు నాకు 1/2 షెకెలు కట్టేయి అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, నీకు 1/2 షెకెలు నాకు 1/2 షెకెలు కట్టేయి అన్నాడు కదా, ఎంతగా అది ఏ పన్ను? 1/2 షెకెల్. ఆ పన్ను ఎందుకురా అంటే నిర్గమాకాండం 30వ అధ్యాయం 11వ వచనం. ఆ పన్ను ఏంటో చూడు. మరియు యెహోవా ఏమని? ఇశ్రాయేలును లెక్కింపవలెను, వేలకు ప్రతివాడు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల వారిని లెక్కించినప్పుడు ఏ తెగుళ్ళు పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి, అది 1/2 తులం. ఇది పాత నిబంధనలో ఏంటిది? 1/2 తులం. కొత్త నిబంధనకి 1/2 షెకెల్ అయ్యింది. ఇప్పుడు అది చెబితే అరగంట పడుతుంది. తులం షెకెల్ ఎలాగయ్యిందని చెప్పడానికే అరగంట. ఎందుకంటే మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్తకు మధ్య 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల మధ్యలోనే 1/2 తులం 1/2 షెకెల్గా మారిపోయింది. 1/2 తులం ఎంతగా మారింది? 1/2 షెకెల్గా మారిపోయింది. కనుక ఇప్పుడు అది చెప్పలేను. కానీ 1/2 తులం పన్ను. ఏంట్రా ఈ పన్ను అంటే? ప్రాణ పరిక్రయధనం. ప్రాణ పరిక్రయధనం అంటే ప్రాణాన్ని కాపాడుకోవటానికి పన్ను. ప్రాణం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? లైఫ్. అంటే ఏ ట్యాక్స్ ఇది? లైఫ్ ట్యాక్స్ కట్టమన్నాడు. ఇప్పుడు లారీలకి కార్లకి ఏముంది కానీ ఇంకా మనకు లేదు. మనకు కూడా వస్తుంది భవిష్యత్తులో లైఫ్ ట్యాక్స్. అర్థమైందా? రేపు మరలా జనాభా లెక్కలు జరుగుతాయి. చెప్పాను కదా ఇందాక, 6 కేజీలు బియ్యం వచ్చేటప్పటికి లెక్కలు జరుగుతాయి. అప్పుడు లైఫ్ ట్యాక్స్ ఎవడు కడుతున్నాడో వాడికే రేషను. అర్థమైంది? అప్పుడే. లేకపోతే ఆ జనాభా లెక్కలు రాసేడు చెట్ల కింద పుట్ల కింద వాళ్ళంతా డెక్కలోళ్ళు నక్కలోళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు. ఈ ఓట్ల ఎలక్షన్ కాళ్ళు ఎత్తుక్కోలేక సత్తా ఉంటారు వీళ్ళు. ఇలాంటి లెక్క అంతా కరెక్ట్గా తెలిసి కరెక్ట్గా 6 కేజీలు రేషన్ రావాలి అంటే ఏ ట్యాక్స్ కట్టాలి? లైఫ్ ట్యాక్స్ కట్టే రోజులు రాబోతున్నాయి భవిష్యత్తులో. లైఫ్ ట్యాక్స్ ఇశ్రాయేలీలకి ఎప్పుడో పెట్టాడు లైఫ్ ట్యాక్స్.
లైఫ్ ట్యాక్స్ ఎంత ఎవరు కట్టాలంటే 20 సంవత్సరాల పైన ఉన్నవాడిని కట్టమన్నాడు. అంటే 20 దాటిన వాళ్ళు మేజర్లు, 20 లోపోళ్ళు మైనర్లు. ఇప్పుడంతా మైనరు 18 లోపు. ఎందుకురా 18, అప్పుడు 20 అంటే అప్పుడు ఆయుష్ అంటే ఎంత? ఆయుష్ 120. 120 కాబట్టి 20 తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత? 70, 80 కాదు, 60కి దిగిపోయింది. అర్థమైందా? అందుకని 18. అంటే 18 లోపు ఉన్న వాళ్ళు మైనర్లు, 18 దాటిన మేజర్. 20 లోపు ఉన్న వాళ్ళు మైనర్లు, 20 దాటిన వాళ్ళు మేజర్లు. మేజర్లు అయినటువంటి వాళ్ళు ఇశ్రాయేలులో 60 తులం పన్ను కట్టాలి. అంటే సంవత్సరం ప్రాణాన్ని నిలుపుకోవడానికి పన్ను కట్టమన్నాడు. కరెంటు బిల్లు కట్టకపోతే ఏం తీసేస్తాడు? ఫీజు బీకేస్తాడు. అవునా కదా? మరి అలాగే ప్రాణ పరిక్రయ ధనం అనేటువంటి 60 తులం కట్టకపోతే ఏం తీసేస్తాడు? ప్రాణం తీసేస్తాడు. ప్రాణము అంటే ఊపిరి. ఊపిరి అనగా నువ్వు పీల్చుకునేటువంటి గాలి. ఇప్పుడు తిన్న ఆహారం కడుపులోకి వెళ్తుంది, తాగిన నీళ్ళు కడుపులోకి వెళ్తాయి, నువ్వు పీల్చే గాలి ఎందులోకి వెళ్తుంది? బా, రక్తమే దాని ప్రాణం. అంటే నువ్వు తీసుకునే గాలి ఎందులోకి వెళ్తుంది? రక్తం. రక్తమును చలనం కలిగిస్తుంది. అంటే యేసు ప్రభువారు సిలువలో రక్తాన్ని కార్చాడు. అంటే రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది, ఊపిరి. తన ప్రాణాన్ని పెట్టాడు అంటే రక్తము ప్రాణము నివసించేటువంటి స్థలం రక్తం. కనుక అందుకే దేన్ని కూడా దేంతో తినొద్దన్నాడు? రక్తంతో తినొద్దన్నాడు. ఎందుకంటే రక్తము దాని ఊపిరి, ప్రాణం అందులో ఉంటుందని. ఇప్పుడు ప్రాణ పరిక్రయ ధనానికే చెల్లిన. బేదవాడు తక్కువ కట్టొద్దు, ధనవంతుడు ఎక్కువ కట్టొద్దు అన్నాడు. అమ్మ ఇప్పుడు చెప్పు, దేవుని దృష్టిలో బేదోడైనా ధనవంతుడైనా ఒక్కటే, నలుపోడైనా తెలుపోడైనా ఒక్కటే. అర్థమైందా? ఎలాంటి వాడైనా ఒక్కటే. ఎక్కడైనా మా తారతమ్యాలు, ధనిక పేద, రంగు భేదం. అర్థమైందా? అనేక కులం, మతం, నీ కులం ఆ కులం, నీది ఈ మతం అనే భేదం. దేవుని ప్రాణము ఊపిరికి ఏ భేదం లేదు. రిక్షా వాళ్ళలో ఉన్నది ఆయన ఊపిరే, కలెక్టర్లో ఉన్నది ఆయన ఊపిరే, ఇద్దరిలో ఉన్నది ఆయన ఊపిరే. కనుక ఎవరిలో ఉన్నదైనా ఆయన ఊపిరే. కాబట్టి నా ఊపిరికి సంవత్సరానికి 60 తులం పన్ను కట్టమన్నాడు. అది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మధ్యలో 400 సంవత్సరాల 60 తులం 1/2 షెకెల్గా మార్చేశారు ఒకళ్ళు. ఇంకోసారి ఇప్పుడైనా వస్తే చెప్తాను. అది 1/2 షెకెల్. ఇప్పుడు 1/2 షెకెల్ అనే పన్ను ప్రాణ పరిక్రియధనం, లైఫ్ ట్యాక్స్, ప్రాణ పరిక్రియధనం. ఈ ప్రాణ పరిక్రియ లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తాకు వచ్చే లైఫ్ ఇచ్చే ఆయన దగ్గరికే వచ్చి ఏ ట్యాక్స్ అడుగుతున్నారు వీళ్ళు? బా, ఎంత దౌర్భాగ్యం. లైఫ్ ఇచ్చే ఆయన దగ్గరికే వచ్చి లైఫ్ ట్యాక్స్ కడతాడా మీ గురువు అంటున్నాడు. కనుక ఆయన అన్నాడు, ఆల్ రైట్ ఎంతని వాళ్ళకి అభ్యంతరం చేయక పేతురు, వెళ్ళు ఆ 1/2 షెకెల్, నాకు 1/2 షెకెలు, నీకు 1/2 షెకెల్ కట్టి అన్నాడు. యేసయ్య కోసం 1/2 షెకెల్ కట్టాల్సిన పని లేదు, కానీ కట్టాడు. పేతురు కోసం కట్టిన 1/2 షెకెల్ ఎవరు, యేసయ్య కోసం కట్టిన 1/2 షెకెలు ఎవరు అనేది చాలా అద్భుతమైనటువంటి రహస్యం చెప్పి నేను ముగింపులకు తీసుకొచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా కొంచెం మనసు పెట్టి వింటేనే కానీ అర్థం అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా పేతురుని, యోహాన్ని, యాకోబుని, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళేవాడు. వీళ్ళ ముగ్గురు ఎవరో చూడు. పేతురు అనగా కేఫా. ఏంటి కేఫా అంటే? ఏంటి? రాయి. యోహాన్ అనగా గ్రేస్, కృప. యాకోబ్ అనగా సప్లాంటర్, అనగా మోసగాడు. సప్లాంటర్ చీటర్ అనమాట, మోసగాడు. మోసగాడు, కృప, రాయి, ఈ మూడు. ఇప్పుడు చూడు, మోసగాడు, కృప, రాయి. ఇప్పుడు మోసగాడిని రాయి, ఆ రాయి మీద ఎన్ని ఆజ్ఞలు రాశాడు? 10 ఆజ్ఞలు రాశాడు. కెఫా రాయి, రాయి మీద ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు. అంటే పేతురు ధర్మశాస్త్రం. పేతురు ఎవరు? ధర్మశాస్త్రం. అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఇజ్రాయేల్. అంటే పేతురు ఎవరిని సూచిస్తున్నాడు? ఇజ్రాయేల్. ఇప్పుడు ఇజ్రాయేల్. యాకోబు అంటే మోసగాడు. ఇప్పుడు యాకోబుని ఎవరు చంపేస్తారు? మోసగాడిని.
పదాజ్ఞలో రాయి మీద ఉన్నటువంటి అక్షరాలు ఎవరిని చంపేస్తాయి? యాకోబుని చంపేస్తాయి. మోసగాడిని ఏం చేస్తాయి? చంపేస్తాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని మీరినవాడు నరహత్య చేసిన, దొంగతనం చేసిన, ఏది చేసిన పదాజ్ఞలు మీరినోండి ఏం చేస్తాయి? చంపేస్తాయి. ఇప్పుడు అతను చంపకుండా ఆపాలి అంటే ఎవరు రావాలి? కృప రావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా, అంటే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇచ్చాడు? మోషే ద్వారా ఇచ్చాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. అంటే కృప ఎందుకు వచ్చింది? కృప రాకపోతే మోసగాడిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. చంపుకుంటా పోతే ఎంతమందిని చంపుకుంటూ పోతాడు? ఎంతమందిని చంపుకుంటా పోతే నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, అందులో ఉండేది ఎవరో? నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి అవన్నీ కట్టేసి ఎవరి కోసం? 1550 కిలోమీటర్ల ఇటు అటు అటు ఉన్న పట్టణం ఎవరి కోసం? ఆ క్రిస్టల్ సిటీ ఎవరి కోసం? ఆ బంగారు వీధులు ఎవరి కోసం? అంటే మోసగాడిని ఏం చేయాలి? రక్షించాలి. రక్షించాలంటే ధర్మశాస్త్రానికి ఏం పడాలి? అడ్డుపడాలి. కాబట్టే యోహాను అనగా కృప. కృప అడ్డం పడింది. కృప అనగా సిలువ. కృప అనగా సిలువ. ఇప్పుడు పేతురు ఇశ్రాయేలుకి రిప్రజెంటేషన్. అంటే అరశెకెల్ పేతురు కట్టాడు అంటే ఎవరిని విమోచించాడు? ఇశ్రాయేలుని విమోచించాడు. ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు అరశెకెలు ఎవరి కోసం కట్టుకున్నాడు? యేసయ్య కోసం కట్టుకున్నాడు. మరి యేసయ్య కట్టుకున్న అరశెకెలు ఎవరి కోసం? ఎవరి కోసం? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరంటే వీళ్ళు ఇశ్రాయేలీలు అయితే మీరంతా ఎవరు? అన్యులు. ఇశ్రాయేలీలు అయితే మీరంతా ఎవరు? అన్యులు. యేసు అంతని లోక పాపమును మోసుకొని గొర్రెపిల్ల, ఇశ్రాయేలీల పాపమును మోసుకొని పో గొర్రెపిల్ల. లోక పాపం అంటే లోక పాపములో లోక పాపం ఎవరి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చిందా? యాకోబు నుంచి వచ్చిందా? ఆదాము నుంచి వచ్చింది. అంటే అన్యులు ఎవరిలో కలిసి ఉన్నారు? ఆదాములో కలిసి ఉన్నారు. అంటే ఇశ్రాయేలు ఒక్కళ్ళనే కాదు విడిపించాల్సింది. ఎవరిని విడిపించాలి? అన్యజనులను కూడా విడిపించాలి. ఇశ్రాయేలులను అన్యజనులు. ఇశ్రాయేలు ఒక్కళ్ళే కుమారులు కాదు. ఇశ్రాయేల్ అనగా షారా అంటే హిబ్రూ భాషలో రాజకుమారి. షారాయ్ ఇశ్రా అనగా రాజకుమారుడు. ఇశ్రాయేల్ అనగా దేవుని రాకుమారుడు. ఇశ్రాయేల్ అంటే దేవుని రాకుమారుడు. అంటే ఇశ్రాయేలులే కుమారులా? మరి అన్యజనులు కూడా ఏమవ్వాలి? కుమారు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులుగుటకు అధికారం ఇవ్వాలి. అంటే ఇద్దరిని విడిపించాలి. కాబట్టి ఇద్దరి కొరకు పేతురు కోసం కట్టిన అరశెకెలు ఇశ్రాయేలు, తన కోసం కట్టిన అరశెకెలు అన్యుల రక్షణ కొరకు. అంటే ఇద్దరినే కూడా ఏం చేయాలి? విమోచించాలి, విడిపించాలి. విడిపించి ఏం చేయాలి? వాళ్ళ వస్త్రములను ఉతకటానికి, వాళ్ళ వస్త్రం ఉతుక్కోవటానికి ఆయన ప్రాణం పెట్టినటువంటిదే ఆయన రక్తం. ఆ రక్తమును ఇద్దరికీ ఇవ్వాలి. ఇద్దరికి అనగా ఇశ్రాయేలు వస్త్రములను మలినమైపోయిన ఇశ్రాయేలు వస్త్రం ఉతకబడాలి, అన్యజనుల వస్త్రములు ఉతకబడాలి. అంటే రక్షణ వస్త్రంగా మార్చబడాలి. మలిన వస్త్రం ఎలా మారాలి? రక్షణ వస్త్రంగా మారాలి. అందుచేతనే అర్థమైందా? వాళ్ళ దేవుని రక్షణ యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా లోపలికి రావా, నీవు బయట నిలువనేలా. లోపలికి రావా, నీవు బయట నిలువనేలా.
విందుకు రాజు పిలువగా సాకులు చేపిరి కొందరు. పెండ్లి విందుకు రాజు పిలువగా సాకులు చేపిరి కొందరు. లోపలలో అన్నవారు విందులో పాల్గొన్నారు. లోపలలో అన్నవారు విందులో పాల్గొన్నారు. పెండ్లి వస్త్రము లేని ఒకనిని, పెండ్లి వస్త్రము లేని ఒకనిని త్రోసిరి వెలుపల చీకటిలోనికి, త్రోసిరి వెలుపల చీకటిలోనికి యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, నీవు బయట నిలువనేలా. కనుక పెండ్లి వస్త్రం ఇశ్రాయేలుకి ఒక్కడికే కాదు, పెండ్లి వస్త్రం ఎవరికి ఇవ్వాలి? అన్యులకు కూడా ఇవ్వాలి. కనుక మలినమైపోయినటువంటి వస్త్రాన్ని శుద్ధి చేయాలంటే ఆయన ప్రాణం ఉన్నటువంటి రక్తం కావాలి. అందుచేత ఆయన ప్రాణం రక్తంలో ఉంచి ఆ రక్తముతో ఆ మలినమైపోయిన వస్త్రాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఉతుక్కోవాలి. వీళ్ళకొక్కరికే కాదు, ఎవరికి ఇచ్చాడు? అన్యులకు కూడా ఇచ్చాడు. అంటే వాళ్ళు వదిలేస్తే రక్షణ ఎవరికి వచ్చేసింది? అన్యులైన మనకు వచ్చేసింది. ఇద్దరికే కలిపి ఇచ్చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై ఏమిచ్చి? నీ రక్తము ఇచ్చి. అక్కడ అరశేకేలని పెట్టి చదువమ్మా. అరశేకేలని నీ రక్తం ఇచ్చి అంటే పన్ను దేంతో కట్టాడు? రక్తంతో కట్టాడు పన్ను. అరశేకేలని రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజన చేశావు. అంటే ప్రతి వస్త్రమును ఉతికేసి ఉతుక్కోవటానికి ఆయన ఏమిచ్చాడు? రక్తం ఇచ్చాడు. ఇప్పుడు దేంతో ఉతుక్కోవాలి? రక్తముతో ఉతుక్కుని ఆ మలినం అంతా కడుక్కోవాలి. ఏంటి ఆ మలినం? గలతీయులకు రాసిన పత్రిక 5:18. ఏంటి ఆ మలినం? ఆ వస్త్రపు మలినం ఏంటి? మా శరీరం అనగా శరీర కార్యాలు 18లో ఉందా, 17లో ఉందా, 19లో ఉందా? శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అదొక డాగు, అదొక డాగు, అదొక డాగు, అదొక డాగు, అదొక డాగు, ద్వేషం అదొక డాగు, అదొక డాగు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఇవన్నీ డాగులతో నిండిపోయింది వస్త్రం. ఇవన్నీ కూడా ఆయన ప్రాణం ఉన్నటువంటి ఆ రక్తము చేత డాగులన్నీ కడిగేసుకుని ఉతికేసుకుని ఏం చేయాలి? ఇప్పుడు తమ వస్త్రములను కాపాడుకునేవాడు ఉతుక్కున్న తర్వాత ఆదమరుపుగా ఉంటే మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? ఊరి ఆదమరుపుగా ఉంటే ఏం చేస్తాడు? మళ్ళీ మళ్ళీ నుంచి చేయడా? మలిన వస్త్రముతో పట్టణంలోకి ప్రవేశించలేం. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఆ శరీర కార్యాలని డాగులతో ఉన్న వస్త్రాన్ని యేసు రక్తము చేత కడిగేసుకుని పశ్చాత్తాప్తుడివై మారు మనసు పొంది రక్షణ వస్త్రాన్ని నీవు తీసుకుని ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఎప్పటిదాకా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ వచ్చే టైం అతి దగ్గరకు వచ్చేసింది కాబట్టి అప్పటి వరకు ఆ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? మరలా మలినం అవ్వకుండా, పాపం అవ్వకుండా, అది ఏం అవ్వకుండా
ఆ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఆ వస్త్రమే నీ ఆత్మీయ జీవితం, ఆ వస్త్రమే నీ రక్షణ జీవితం, ఆ వస్త్రమే నీ విశ్వాస జీవితం, ఆ వస్త్రమే నీ భక్తి జీవితం, ఆ వస్త్రమే నీ ప్రార్థనా జీవితం. ఈ యొక్క ఏది కూడా ఇది పోగొట్టుకోకుండా వాటిని కాచి కాపాడు. సాతానుడు నీ విశ్వాసాన్ని దొంగిలించాలని, నీ ప్రార్థన దొంగిలించాలని, నీ రక్షణ దొంగిలించాలని, నేను పాడు చేయాలని, నేను విశ్వాసం పడగొట్టేయడానికి, మరలా నీ వస్త్రమును మల్లిం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆయన రాకడ వరకు అది కాపాడుకుంటే ఆయన వచ్చినప్పుడు ఆ వస్త్రంతో నువ్వేమవుతావు? ఎత్తబడతావు. ఆయనతో పాటు 7 ఏండ్ల విందులో పాల్గొంటాం. అటువంటి కృప మరింత ఇంకా డాగులతో ఉంటే నాకైతే తెలీదు, నీ పక్కోళ్ళకి తెలియదు, నీకు మాత్రమే తెలుసు. పైన పట్టు వస్త్రాలు వేసుకుంటావేమో, కానీ డాగులున్న వస్త్రం లోపల ఉంటుంది. ఆ డాగులున్న వస్త్రాన్ని నీకే తెలుసు. కాబట్టి ఈ వాక్యం అన్నటువంటి నీవు ఆ డాగులన్నీ తుడిచేసుకుని యేసు రక్తము చేత కడిగి ఆ సిలువ దగ్గరికి వచ్చి పశ్చాత్తాప్తుడివై నేను ఆయన రక్తంతో కడుక్కుని ఆ వస్త్రాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేసుకున్నట్లయితే, చేసుకుంటే ధన్యుడవు. ఒకవేళ చేసుకుని ఉంటే ఆయన రాకడ వరకు దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయి. అది కాపాడుకున్నావా ధన్యుడివి, కాపాడుకోలేదా అన్యుడు అయిపోతావు, ప్రభువుకు దూరం అయిపోతావు. ఏది కావాలో నువ్వే కోరుకో. నేనైతే మనసారా కోరుకుంటున్నాను, నీ యొక్క ఆత్మీయ రక్షణ, ఆత్మీయ జీవితం, భక్తి జీవితం అనే వస్త్రాన్ని కడుక్కున్నావు, శుద్ధి చేసుకున్నావు. ప్రభు రాకడ వరకు దాన్ని జాగ్రత్తగా, బహు జాగ్రత్త కాపాడుకో. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఇంత గొప్ప సమయాన్ని ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారు మరి యొక్క రెవరెండ్ చక్రధరయ్య గారికి నా హృదయ